హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి ధన్వత్రణం అండి. సో ముందుగా మంగళాచరణ చేసుకుందాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రెష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి నామిన్. నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయ గౌర కదా దామోదర నగ్రమతాన్ని కం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. కథంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం చ శ్రీ చైతన్యం నమామి తం. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचरदास ठाकुर की जय. हरि ओम तत्सत. హరే కృష్ణ. ఇవాళ జయపతాక స్వామి మహారాజ్ గారి యొక్క వ్యాస పూజ 29 మార్చ్ 26న జరిగింది. సో మహారాజ్ మార్నింగ్ కూడా అడ్రస్ చేశారు. మహారాజ్ యొక్క శిష్యులకి ఎవరైతే ఆస్పిరేషన్ తీసుకోవాలనుకుంటున్నారో, ఆల్రెడీ దీక్ష తీసుకుంటున్నారు, రెడీ అయిపోయారు వాళ్ళకి. అలాగే ఈవినింగ్ కూడా మంచిగా వెరీ వెరీ వండర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని గురు మహారాజ్ ఇవ్వటం జరిగింది, ఆయన యొక్క లెక్చర్లు. సో అవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ గురు మహారాజ్ చక్కగా స్టార్ట్ చేశారు. సో మన గురు మహారాజ్ యొక్క వ్యాస పూజకి ఈ యొక్క గౌడీయ మఠంలో కూడా చాలా మంది డివోటీస్ రావటం జరిగింది. సో మహారాజ్ ఫస్ట్ వాళ్ళందరినీ కూడా చక్కగా వెల్కమ్ చేశారు. ఆ తర్వాత గురు మహారాజ్ తన వ్యాస పూజ ప్రవచనం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ గురు మహారాజ్ చెప్తున్నారు, ఒక గురువు యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి అన్న విషయం చెప్తున్నారు. గురువు యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి? తనని ఆశ్రయించి ఉన్న శిష్యులందరినీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో కాబట్టి నాకు కూడా ఆ బాధ్యత ఉన్నది అని గురు మహారాజ్ చెప్తున్నారు. సో దానికి మనం ఏం చేయాలి అన్న విషయం చెప్తున్నారు. మనం ఏం చేయాలంటే ఫాలో మీ అంటున్నారు. అంటే గురు మహారాజ్ ని మనం ఫాలో అవ్వాలి. అంటే గురు మహారాజ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని మనం చక్కగా పాటించాలి. సో గురు మహారాజ్ చెప్తున్నారు, నేను ప్రతిరోజు ఆలోచిస్తాను నా శిష్యులందరినీ నేను ఏ విధంగా డెలివర్ చేయాలి ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచం నుంచి నేను ప్రతినిత్యం ఆలోచిస్తూ ఉంటాను. ఆ విధంగా వాళ్ళకి చాలా చాలా మెసేజెస్ నేను డైలీ కూడా షేర్ చేస్తూ ఉంటాను అని చెప్పారు. సో ఇందులో మనకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? మనం గురు మహారాజ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని చక్కగా పాటించాలి. అప్పుడు గురు మహారాజ్ చెప్తున్నారు, నేను డెఫినెట్ గా జీవాత్మ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆ డిసిప్లిన్ యొక్క రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. సో తర్వాత గురు మహారాజ్ చెప్తున్నారు, చాలా మంది గురు మహారాజ్ కి ఇప్పుడు వేలల్లో శిష్యులు ఉన్నారు. సో గురు మహారాజ్ చెప్తున్నారు, ఎవరైతే కనుక ఆల్రెడీ 2 దీక్షలు ఉంటాయి ఇస్కాన్ లో. హరినామ దీక్ష అంటే ఫస్ట్ ఇనిషియేషన్, ఓకే. హరే కృష్ణ మహామంత్ర ఇవ్వబడుతుంది అప్పుడు గురువు గారి చేత. అలాగే మనకు కొత్త స్పిరిచువల్ నేమ్ అనేది ఇవ్వబడుతుంది, కంఠిమాల ఇస్తారు. సో అప్పటి నుంచి మన యొక్క ఏమంటారు ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ అవుతుంది. హరినామ దీక్ష రోజున ఫస్ట్ డే బర్త్, స్పిరిచువల్ బర్త్ అయినట్టు. అలాగే సెకండ్ లెవెల్ ఏంటి? బ్రాహ్మణ దీక్ష, సెకండ్ ఇనిషియేషన్. సో ఎవరైతే కనుక చక్కగా కొన్ని సంవత్సరములు చక్కగా భక్తి జీవితంలో ఫస్ట్ ఇనిషియేషన్ అప్పుడు తీసుకున్న నియమములన్నీ పాటిస్తూ ఎవరైతే ఇంకా ప్రచార కార్యక్రమాల్లో, భగవంతుని యొక్క సేవలో, అలాగే వాళ్ళు స్థిరంగా అన్ని నియమములు పాటిస్తూ స్థిరంగా వాళ్ళు భక్తిలో పడిపోకుండా ముందుకు వెళ్తూ, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తూ, రాధాకృష్ణుల సేవ చేస్తూ, గురు సేవ చేస్తూ కనుక వాళ్ళు నిశ్చలంగా ఉంటే, అలాగే భక్తి శాస్త్రి యొక్క డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళకి టెంపుల్, అలాగే ఎవరైతే దగ్గర వాళ్ళు సేవ చేస్తున్నారో శిక్షా గురువులు వాళ్ళ రికమెండేషన్ అనేది ఉంటే అప్పుడు వాళ్ళకి సెకండ్ ఇనిషియేషన్ అనేది ఇవ్వబడుతుంది. సో గురు మహారాజ్ చెప్తున్నారు, నా యొక్క అందరి శిష్యులు కూడా
సెకండ్ ఇనిషియేషన్ తీసుకోవాలి కుదిరినంతగా. ఎవరైతే క్వాలిఫైడ్ వాళ్ళందరూ కూడా ఈ ద్వితీయ ఏమంటారు ఇనిషియేషన్ బ్రాహ్మణ దీక్ష తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఏమిటి క్వాలిఫైడ్ అయిన వాళ్ళు మాత్రమే కదండి. సో ఎందుకంటే ఒకసారి బ్రాహ్మణ దీక్ష తీసుకున్న తర్వాత ఏదైనా అపరాధం చేస్తే కూడా అన్ని రెట్లు మనకి సఫరింగ్ కూడా వస్తుంది. సో మనం బ్రాహ్మణ దీక్షకి వెళ్ళిపోయే ముందుకి మనం వెరీ ప్యూర్ అవ్వాలి. బ్రాహ్మణ క్వాలిటీస్ అన్ని రావాలి. రైట్. అంటే మాక్సిమం సత్వగుణంలో ఉండాలి. సో సత్వం నుంచి విశుద్ధ సత్వానికి వెళ్ళడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే డిటి సేవ చేస్తున్నారో, ప్రచార కార్యక్రమాల్లో ఉంటున్నారు, అలాగే గురు గౌరంగ సేవలు చక్కగా ఉంటున్నారు, వాళ్ళని రికమెండ్ చేయబడతారు. సో గురు మహారాజ్ చెప్తున్నారు, సో ఐ వాంట్ ఆల్ మై డిసేబుల్స్ కుదిరినంతగా అందరూ కూడా ఎవరైతే క్వాలిఫైడో వాళ్ళందరూ సెకండ్ ఇనిషియేషన్ తీసుకోవాలి. సో ఆ తర్వాత గురు మహారాజ్ ఇంకొక విషయం చెప్తున్నారు. సో ఆ ఏమిటంటే త్రిసంధ్యలలో జపం చేయటం అంటే ఆ గురు మహారాజ్ ఏమని చెప్తున్నారంటే 3 పూట్ల ఒక్కసారి అంటే ఒక రౌండ్ 108 టైమ్స్ హరే కృష్ణ మహామంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే హరే. హరే. సో గురు మహారాజ్ చెప్పారు, నేను రీసెంట్ గా ఒక శాస్త్రం చదువుతుంటే ఒక వర్స్ ఒక శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది అని. ఆ శ్లోకం యొక్క వివరణ మనకి ఏకాదశి మెసేజ్, ఎవ్రీ ఏకాదశికి గురు మహారాజ్ ఒక మెసేజ్ పంపిస్తుంటారు. ఆ మెసేజ్ లో యాక్చువల్ గా వ్యాస పూజ మెసేజ్ లో ఆ శ్లోకం రిఫరెన్స్ ఏంటి చెప్పలేదు. బట్ మనకి ఏకాదశి ఫోర్ట్ నైట్ మెసేజ్ లో ఆ శ్లోక రిఫరెన్స్ చెప్పారు. ఏం శ్లోకం అంటే వాయు పురాణంలో 14వ అధ్యాయంలో 38వ వరుసలో చెప్పబడిందంట. ఎవరైతే కనుక త్రిసంధ్యలలో ఎవరైతే గనక జపం అదేంటి మార్నింగ్ పూట, అలాగే ఆఫ్టర్నూన్, అలాగే నైట్ ఒక రౌండ్ అంటే 108 టైమ్స్ హరే కృష్ణ మహామంత్రం ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి ఏం జరుగుతుందంట, విష్ణు భగవాన్ చెప్తున్నారు వాళ్ళు నా భక్తులు అవుతారు. ఈవెన్ వాళ్ళు కుక్క మాంసం తినే చండాలు అయినప్పటికీ కూడా, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పబడింది. సో ఇక్కడ గురు మహారాజ్ మన అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే ఎవరైతే ఇంకా సెకండ్ ఇనిషియేషన్ అవ్వలేదు, సెకండ్ ఇనిషియేషన్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, త్రిసంధ్యలో గాయత్రి డెఫినెట్ గా వాళ్ళు చేస్తారు. సో గాయత్రి చేయడానికి వాళ్ళకి 6 to 7 minutes పడుతుంది. సో ఎవరికైతే ఇంకా సెకండ్ ఇనిషియేషన్ అవ్వలేదు, వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఇనిషియేషన్ అయిన వాళ్ళైనా సరే డెఫినెట్ గా ఈ అవకాశం ఈ విధంగా చేయమంటున్నారు. త్రిసంధ్యలలో ఎప్పుడైతే మార్నింగ్, ఆఫ్టర్నూన్, అలాగే నైట్, లేకపోతే ఏమంటారు 3 జంక్షన్స్. అలాగే ఇంకొక రిఫరెన్స్ ఉంది పద్మ పురాణంలో కూడా చాప్టర్ 87 లో వర్స్ 27 లో కూడా చెప్పబడింది. ఏదైతే త్రీ జంక్షన్స్ ఆఫ్ ద డే, ఏదైతే మార్నింగ్, ఆఫ్టర్నూన్, అలాగే డస్క్, ఈవినింగ్ టైం. సో ఎవరైతే కనుక త్రిసంధ్యలలో చేస్తారో వాళ్ళకి ఏమిటి అశ్వమేధ యజ్ఞం కలిగిన ఫలితం వస్తుందంటే అందులో ఎటువంటి సందేహము లేనే లేదు. సో ఈ యొక్క విషయం కూడా చెప్పబడింది. సో ఎవరైతే గనక ఇంకా గాయత్రి మంత్రం రాలేదు, ద్వితీయ ఇనిషియేషన్ అవ్వలేదు, బ్రాహ్మణ దీక్ష అవ్వలేదు, అలాగే మొదటి ఇనిషియేషన్ అయిన వాళ్ళైనా సో వాళ్ళు ఏం చేయవచ్చు, మినిమం వాళ్ళు ఏం చేయమంటున్నారు, త్రిసంధ్యల్లో హరే కృష్ణ మహామంత్రాన్ని 108 సార్లు చేయమంటున్నారు 3 పుట్ల. కావాలి అంటే ఒకవేళ ఇప్పుడు మనకి ప్రిస్క్రైబ్డ్ మినిమం రౌండ్స్ ఏంటి 16 మాలలు. కావాలంటే ఈ 3 రౌండ్స్ ని ఆ 16 మాలలో కలుపుకోమంటున్నారు. కానీ ఆ 3 గనక స్పెసిఫైడ్ టైమ్స్ లో చేస్తే చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్ గా ఆ అవకాశాన్ని వదులుకోవద్దు. ఆ 3 టైమ్స్ లో డెఫినెట్ గా 1 రౌండ్ చేయమంటున్నారు. మినిమం 1 రౌండ్, ఇంకా ఎక్కువ చేయగలిగితే ఎక్కువ చేయమంటున్నారు. కావాలంటే మీ 16 మాలల్లో దీన్ని కలుపుకోమంటున్నారు. సో ప్రభుపాద్ గారు చెప్పారు మినిమం 16 మాలలు. సో మీరు ఎన్ని మాలలైనా చేయొచ్చు అని ప్రభుపాద్ గారు చెప్తున్నారు. సో యూ కెన్ చాంట్ మోర్, దేర్ ఈస్ నో ప్రాబ్లం. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ రౌండ్స్ చేసుకోవచ్చు కదా. హరే సో కృష్ణ చిన్న రిక్వెస్ట్ అండి, ఇందాక వాయు పురాణం వెర్సెస్ చెప్పరా అండి, అధ్యాయం శ్లోకం నోట్. వాయు పురాణం చాప్టర్ 14 వర్స్ 38. 14:38 అండి. వర్స్ 38. థ్యాంక్ యూ మాతాజీ, దండ హరే కృష్ణ. సో ఇది మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. సో ఎవరైనా సరే త్రిసంధ్యల్లో హరే కృష్ణ మహామంత్రం 108 టైమ్స్ చేయొచ్చు మినిమం. కావాలంటే ఎక్కువ సార్లు చేసుకోండి, కావాలంటే మీ దాంట్లో 16 రౌండ్స్ లో కలుపుకోండి, లేకపోతే అవి ఎక్స్ట్రాగా చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే
16 అనేది మాక్సిమం కాదు, మనకేంటది మినిమం రౌండ్స్. సో ఆ తర్వాత గురు మహారాజ్ నెక్స్ట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, సో ఇప్పటికి మనకి గురు మహారాజ్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమన్నారు. రెండవది ఏమిటి, ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఇనిషియేషన్ అయిన వాళ్ళని క్వాలిఫైడ్ అయితే సెకండ్ ఇనిషియేషన్ కి రమ్మన్నారు. అలాగే మూడవది ఏంటి, త్రిసంధ్యల్లో జపం చేయమన్నారు. ఎవరైతే గాయత్రి సెకండ్ ఇనిషియేషన్ వాళ్ళు గాయత్రి చేసుకుంటారో, ఫస్ట్ ఇనిషియేటెడ్ వాళ్ళు హరికృష్ణ మహామంత్రం చేయవచ్చు. సో ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఓకే మేము ఇనిషియేషన్ అవ్వలేదని వాళ్ళైనా చేసుకోవచ్చు హరికృష్ణ మహామంత్రంలో. హరే ఎటువంటి రూల్స్ కృష్ణ ఉండవు. మాతాజీ, దండోత్సవం మాతాజీ, హరే కృష్ణ. సెకండ్ ఇనిషియేషన్ ది చెప్పారు. ఫస్ట్ ది ఏంటి మాతాజీ? ఫస్ట్ ది ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. గురు మహారాజ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఆయన భగవద్ధామానికి తీసుకెళ్తాను అంటున్నారు. ఆయన అందులో ఎటువంటి సందేహం ఓకే. లేదని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఫోర్త్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు కూడా ఏ విధంగా నా యొక్క భక్తిని పెంచుకోవాలి అన్న విషయం ఇక్కడ గురు మహారాజ్ చెప్తున్నారు. సో మనం ప్రతి క్షణం కూడా ఆలోచించుకోవాలి, ఎలాగ ఇంకా ఆ నా యొక్క భక్తిని పెంచుకోవాలి. ఇది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ గురు మహారాజ్ చెప్తున్నారు, మన ప్రభుపాద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. అలాగే చాలా మంది భక్తులు వాటిని చాలా చాలా లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వబడింది. సో మనం చక్కగా ఆ వాటిని అధ్యయనం చేయాలి అని చెప్తున్నారు. అధ్యయనం చేసి భక్తులందరూ కూడా ఆ సో ఈ యొక్క కృష్ణ చైతన్య జ్ఞానం అంతా తెలుసుకోమంటున్నారు. అలాగే ఈ యొక్క స్పిరిచువల్ డిగ్రీస్ ని తెచ్చుకోమంటున్నారు. భక్తి శాస్త్రి, భక్తి వైభవ్, ఆ భక్తి వేదాంత, భక్తి సార్వభౌమ. సో ఇది కూడా ఒక ఇన్స్ట్రక్షన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గురు మహారాజ్ ఇక్కడ పర్సనల్ గా చెప్తున్నారు. నేను గురు మహారాజ్ ఏం చెప్తున్నారంటే, గురు మహారాజ్ ప్రభుపాద్ ఉన్నప్పుడే భక్తి శాస్త్రి డిగ్రీ తీసుకున్నారంట, అప్పుడే రాసి తీసుకున్నారంట. ఆ తర్వాత గురు మహారాజ్ ఇప్పుడు తర్వాత ఎగ్జామ్స్ కోసం చదివి ఇప్పుడు భక్తి వైభవ్, భక్తి వేదాంత, భక్తి సార్వభౌమ డిగ్రీస్ కూడా తీసుకోవడం జరిగింది. నేను చదివి ఆల్రెడీ నేను తీసుకున్నాను. సో కాబట్టి నేను నా యొక్క శిష్యులందరికీ చెప్పేది ఏమిటంటే, మీ అందరూ కూడా చదివి ఈ యొక్క స్పిరిచువల్ డిగ్రీస్ ని మీరు తెచ్చుకోండి. అదేంటంటే మీరు చదువుతున్నారు అని అర్థం. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ ఉందంటే చదివే విధానం వేరండి, మామూలుగా చదివే విధానం వేరు. అవునా? ఎగ్జామ్ అంటే ఏం చేస్తాం, పర్టికులర్ గా కూర్చుని ఇప్పుడు మీకు కృష్ణ సాధక, ఉపాసక, శ్రీల ప్రభుపాద ఆశ్రయ ఇంటర్వ్యూస్ అవుతున్నప్పుడు మీరు ఎలా చదువుతారు, వెరీ పర్టికులర్ గా చదువుతారు. అవునా? సో అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వర్స్ అది భక్తుల యొక్క సాంగత్యంలో అండర్ వన్ మెంటర్ కదండి. సో టార్గెట్ ఉంటుంది, స్పెసిఫిక్ గా చదువుతాం, ఆ విధంగా కొన్ని శ్లోకాలు మనకి మెమరైజ్ అవుతాయి. సో ఈ విధంగా మన శాస్త్రాన్ని చదువుతూ ఉంటాం కారణంగా ఒకటి మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం, ఇంకొకటి మన యొక్క సాధన ఇంప్రూవ్ అవుతుంది ఎవ్రీ డే. ఇప్పుడు శ్లోక టెస్ట్ తీసుకుంటున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు శ్రీల ప్రభుపాదాశ్రయానో లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఇంటర్వ్యూ ఇవ్వాలనుకోండి, ఏం చేస్తారు, ఏ పని చేస్తున్నా ఓకే ఓకే ఈ అష్టకం ఏంటి, ఈ శ్లోకం ఏంటి, ఈ క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి, మైండ్ అలాగే తిరుగుతుంది. అవునా? సో ఇది నా అడ్వాంటేజ్. పరిస్థితి అలాగే ఉంది మాతాజీ, నా పరిస్థితి అలాగే ఉంది. ఓకే, రేపు పొద్దున్న మీదే కదా శ్రీల ప్రభుపాద ఆశ్రయ ఇంటర్వ్యూ, టెన్షన్ కాబట్టి మీ పరిస్థితి చాలా అలాగే ఉంటుంది. టెన్షన్ గా ఉంది మాతాజీ, టెన్షన్ గా ఉంది చాలా. టెన్షన్ ఏం అవసరం లేదండి, మీరు చాలా బాగానే చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకేనా? సో గురు మహారాజ్ మనకి అది చెప్తున్నారు. సో నెక్స్ట్ గురు మహారాజ్ చెప్తున్నారు, ఎవరో ఒక డివోటీ గురు మహారాజ్ కి చెప్పారంట, సో ఒక చిల్డ్రన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. అది ఎలా అంటే, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసి 18 సంవత్సరముల లోపులోనే వాళ్ళందరికీ కూడా భక్తి శాస్త్రి, భక్తి వైభవ్ డిగ్రీలు వచ్చేలాగా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము అని చెప్పారంట. సో గురు మహారాజ్ చెప్తున్నారు, ఒకవేళ నిజంగా ప్రోగ్రామ్ వచ్చి ఇంప్లిమెంట్ అయ్యి అందరూ ఉపయోగించుకుంటే అది చాలా మంచి అడ్వాన్స్మెంట్. చూడండి, 18 ఏళ్ల వయసు వచ్చేపాటికి వాళ్ళకి భక్తి శాస్త్రి, భక్తి వైభవ్ అయిపోయినాయి అంటే, సో వాళ్ళకి ఇక మొత్తం శాస్త్రం అంతా తెలిసి ఉంటుంది. సో ఇక వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళు ప్రచారం చేయగలరు, దానికి మించి వాళ్ళు గొప్పగా సాధన కూడా వాళ్ళు చేసుకోగలరు. సో నెక్స్ట్ గురు మహారాజ్ చెప్తున్నారు ప్రచారం గురించి. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, మాతాజీ, నెక్స్ట్ భక్తి శాస్త్రి, భక్తి వైభవ్, భక్తి వేదాంత, భక్తి సార్వభౌమ ఈ బుక్స్ దొరుకుతాయా మాతాజీ? నేను చెప్తాను, వాటి గురించి నేను చెప్తాను. సో భక్తి శాస్త్రి అంటే మనకి భగవద్గీత, అలాగే నెక్టర్ ఆఫ్ డివోషన్ లో కొంత పార్ట్, ఈశోపనిషత్తు కదండి, ఇవన్నీ కూడా మనకి చెప్పటం జరుగుతుంది. వాటి మీద ఎగ్జామ్స్ అవి ఉంటాయి, సిబిఏ, ఓబిఏ, శ్లోకా టెస్ట్ అవన్నీ ఉంటాయి, రైట్. అలాగే మనకి ఆ భక్తి వైభవ్ అంటే భక్తి వైభవ్ ఇవన్నీ అయిపోతేనే సెకండ్ ఇనిషియేషన్ మాతాజీ. సెకండ్ ఇనిషియేషన్ ఓన్లీ భక్తి శాస్త్రి కావాలి.
ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఇనిషియేషన్ కి ఓన్లీ ఐడిసి సరిపోతుంది. ఓకే, హరినామ దీక్షకి మీరు ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ ఒకటి మన 2 days 3 days ఉంటుంది కదా, అది చేస్తే సరిపోతుంది. సెకండ్ ఇనిషియేషన్ కంటే భక్తి శాస్త్రి అవ్వాలి. ఆ ఇంకా తర్వాత భక్తి వైభవం అన్ని కూడా సన్యాసి వాళ్ళకి అవసరం అవుతుంది, బట్ సెకండ్ ఇనిషియేషన్ కి ఏమీ లేదు. ఓకే, భక్తి వైభవం అంటే అందులో 2 మాడ్యూల్స్ ఉంటాయి. 2 మాడ్యూల్స్ ఏమిటంటే మొదటి మాడ్యూల్ లో 1 to 3 క్యాంటోస్, సెకండ్ మాడ్యూల్ లో 4 to 6 క్యాంటోస్. ఓకే, సో ఇది భక్తి వైభవ్. నెక్స్ట్ భక్తి వేదాంత రిమైనింగ్ క్యాంటోస్ ఆఫ్ భాగవతం. నెక్స్ట్ భక్తి సార్వభౌమ అంటే చైతన్య చరితామృత. ఓకే, సో ఇది గురు మహారాజ్ చెప్పారు. సో నెక్స్ట్ గురు మహారాజ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? ప్రీచింగ్, ప్రచారం. సో గురు మహారాజ్ చెప్తున్నారు, మన ప్రభుపాద్ నాకు ఎంతో అద్భుతమైన ఇన్స్ట్రక్షన్ చెప్పారు. ఏంటి? ప్రీచ్ అన్లిమిటెడ్లీ, అన్లిమిటెడ్లీ అనంతంగా ప్రచారం చేయమని నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అని గురు మహారాజ్ చెప్తున్నారు. సో గురు మహారాజ్ చెప్తున్నారు, నా శిష్యులందరూ కూడా నాకు ప్రామిస్ చేశారు నాకు సాయం చేస్తామని. ఎందుకంటే దీక్ష అప్పుడు గురు మహారాజ్ మన దగ్గర నుంచి అడిగేది ఏంటి? మినిమం 16 మాలలు, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, అలాగే నేను ప్రభుపాద్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫుల్ఫిల్ చేయడంలో నాకు సహాయం చేయండి. ఇంత తప్పేమి గురు మహారాజ్ మన దగ్గర ఏమి అడగరు కదండి. సో అందుకనే నా శిష్యులందరూ నాకు ఆల్రెడీ ప్రామిస్ చేశారు నాకు ఈ ప్రచార కార్యక్రమంలో సహాయం చేస్తారని. సో కాబట్టి మీరందరూ కమిట్మెంట్ తీసుకోండి, శిష్యులందరూ కూడా. సో ఏమని చెప్తున్నారు? అట్లీస్ట్ కమిట్మెంట్ తీసుకోండి. ఎంతమందిని తీసుకొస్తాం కొత్త వాళ్ళని? ఎవరినైనా ఒక్కళ్ళైనా హరికృష్ణ మహామంత్ర జపం చేయిస్తామా? నెలకి ఎంతమందిని తీసుకొద్దాం? సంవత్సరానికి ఎంతమందిని తీసుకొస్తాం? అవునా? సో జస్ట్ కమిట్మెంట్ తెచ్చుకోండి. ఓకే, ఈ పర్సన్ నేను తీసుకొస్తాను, మినిమం ఓన్లీ జపం చేస్తాడు అంతే. ఓకే, ఈ పర్సన్ నేను తీసుకొస్తాను, స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వగలడు. ఓకే, ఇంతమందిని నేను తీసుకొచ్చాను కృష్ణ చైతన్యంలోకి, ఇంతమంది చక్కగా జపం చేయటమే కాకుండా దీక్ష వరకు వస్తారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళు జీవితాంతం కృషితన్యం చేయగలరు. సో జస్ట్ మేక్ ఏ కమిట్మెంట్, మేక్ ఏ కమిట్మెంట్. ఓకే, మనం ప్రచారం చేయగలిగితే చేయాలి, లేకపోతే ఎక్కడైతే ప్రచారం అవుతుందో అక్కడికి తీసుకురావటం కూడా ప్రచారం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అవునా? ప్రచారం అంటే ఏంటి? ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి ఎవరైనా తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్ళని కూడా భక్తులు చేయవచ్చు, అవునా? సో ఇప్పుడు చాలా మంది ఓకే మా రిలేటివ్స్ అండి, వాళ్ళు కూడా జపం చేస్తున్నారు. ఇప్పుడు శిక్షా ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు కొంతమంది రికమెండ్ చేసి తీసుకుని వస్తారు, అవునా? సో అలాగైనా వాళ్ళని జపం వరకు తీసుకుని వస్తున్నారు, అది కూడా ప్రచారమే. మీ ఇంట్లో వాళ్ళని మీరు ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు, మీ ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని, మీ చుట్టుపక్కల వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళని శ్రద్ధావాన్ కృష్ణ సేవక స్లోగా వాళ్ళని పరంపర కనెక్ట్ చేసి సత్సంగం కనెక్ట్ చేస్తున్నారా? అది కూడా ప్రచారమే, అవునా? ప్రచారం అంటే వేలాది మందికి నేను కూర్చొని స్పీకర్ పెట్టి మాట్లాడితేనే ప్రచారం కాదు. నేను ఒక సంవత్సరానికి ఒక్కళ్ళని ఎవరినో కొత్త వాళ్ళని తీసుకుని వచ్చి ఓకే నేను ప్రచారం చేయలేను, చేస్తున్న వాళ్ళ దగ్గర తీసుకువచ్చి అప్పచెప్పాను, అది కూడా ప్రచారమే కదండి. సో ప్రచారం అంటే అది కూడా. సో ఎవరినైనా ఒక పర్సన్ జపమే చేయని వాడికి నేను నా వల్ల నేనేదో కొంచెం చెప్పడం కారణంగా ఒక మాల చేస్తున్నారా, అది కూడా ప్రచారమే, రైట్? సో గురు మహారాజ్ చెప్తున్నారు, మేక్ ఎ కమిట్మెంట్. ఎవరు ఒకరికి నేను కృష్ణ చైతన్యాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని కమిట్మెంట్ మీరు పెట్టుకోండి, నెలక సంవత్సరానికి అని పెట్టుకుని అప్పుడు మీరు ఆ విధంగా మీరు ప్రయత్నించండి అని గురు మహారాజ్ చెప్తున్నారు. సో గురు మహారాజ్ చెప్తున్నారు ఎందుకనంటే భక్తులందరూ కూడా కమిట్మెంట్ పెట్టుకోవాలి, ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేయాలి అన్నది, రైట్? సో ఎందుకనంటే ఇక్కడ గురు మహారాజ్ చెప్తున్నారు కలికాలం అంతా ఎటువంటిది, అందరూ కూడా బద్ధకంగా ఉంటారు, అందరూ కూడా దురదృష్టవంతులు, ఎప్పుడు కూడా దెబ్బలాట్లు ఇటువంటితో ఉంటారు, చాలా చాలా కష్టములు ఉన్నాయి. మన శ్రీమద్ భాగవతం ఏదో కూడా చెప్పారు కదా, ఏమని చెప్తున్నారు? వాళ్ళు మందమతిలుగా ఉంటారు, దురదృష్టవంతులుగా, శ్రీమద్ భాగవతం అదే చెప్తుంది కదా. సో అటువంటి వాళ్ళకి ఏంటి హోప్ అని చెప్తున్నారు గురు మహారాజ్? కలియుగం అంతా కూడా సముద్రం అంతా దోషములతో నిండి ఉంటుంది, కానీ ఒకే ఒక ఆశ ఏంటంటే హరినామ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే హరే. హరే. తర్వాత గురు మహారాజ్ ఒక శ్లోకం చెప్పారు, చైతన్య చరితామృత ఆది లీల 17వ అధ్యాయం 21వ శ్లోకం, హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యథ. కలియుగంలో హరే కృష్ణ రామ సంకీర్తనకి మించిన వేరే ఉపాయం లేనే లేదు. 3 సార్లు లేదు అని ఎందుకు చెప్తున్నారు? ఈ కలియుగంలో కర్మ జ్ఞాన యోగ పద్ధతులతో పరిపూర్ణత సాధించడం చాలా చాలా కష్టం. ఏకైక ఆశ, ఏకైక హోప్ ఏంటి? హరే రామ ఇవ కేవలం. సో గురు మహారాజ్ చెప్తున్నారు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ విధంగా కలియుగంలో జనులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ కూడా నామ సంకీర్తన
ఆ నామ సంకీర్తన వాళ్ళ జీవితంలో ఇవ్వటం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. సో నెక్స్ట్ గురు మహారాజ్ ఇంకొక విషయం చెప్తున్నారు, శిక్షా గురువుల యొక్క ప్రాముఖ్యత. మన జీవితంలో శిక్షా గురువుల యొక్క ప్రాముఖ్యత గురించి నెక్స్ట్ చెప్తున్నారు. సో గురు మహారాజ్ చెప్తున్నారు, 2 రకముల గురువులు ఉంటారు, దీక్షా గురువులు, శిక్షా గురువులు. సో దీక్షా గురువు ఒకరు ఉంటారు, శిక్షా గురువులు చాలా మంది ఉండవచ్చు. ఎవరి శిక్షా గురువులు? ఈ యొక్క భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి మనకి చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు, మన చక్కగా హరే ముందుకు కృష్ణ తీసుకుని మాతాజీ. వెళ్ళేవాళ్ళు. మీరు శిక్షా గురువులు ఎంతమంది ఉండొచ్చు, దీక్షా గురువు ఒకళ్ళు ఉంటారా ప్రభు మాతాజీ మీరు అంటుంది? అవునండి, అవును. థ్యాంక్ యూ. ఓకే, సో దీక్షా గురువులు ఒకళ్ళే, శిక్షా గురువులు ఎంతమంది అయినా ఉండవచ్చు కదండి. ఇక్కడ గురు మహారాజ్ ఇంకా చెప్తున్నారు, ఎవరు గురు మహారాజ్ కి ఒక మెయిల్ రాశారంట. గురు మహారాజ్, నేను ఒక పర్సన్ శిక్షా గురువు కింద అంగీకరించవచ్చా? సో గురు మహారాజ్ చెప్తున్నారు, నన్ను అడగాల్సిన అవసరం ఏముంది, మీరు శిక్షా గురువుల్ని స్వీకరించవచ్చు. కానీ ఆ శిక్షా గురువులు ఎలా ఉండాలి? పరంపరలో వచ్చిన వాళ్ళు అయి ఉండాలి, అలాగే గురు సాధు శాస్త్ర ప్రకారం మీకు చక్కగా శిక్షణ ఇచ్చే వాళ్ళు అయి ఉండాలి. ఇంకోటి గురు మహారాజ్ చెప్తున్నారు, గురు మహారాజ్ చక్కగా చెప్తున్నారు, వాళ్ళు మళ్ళీ దీక్షా గురువుకి ఎజినెస్ట్ గా, అంటే దీక్షా గురువు మీద తప్పుగా మాట్లాడే వాళ్ళు అయి ఉండకూడదు మీ శిక్షా గురువులు. అలాగే దీక్షా గురువులు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పే వాళ్ళు అయి ఉండకూడదు. సో అటువంటి వాళ్ళని శిక్షా గురువుల కింద మీరు అంగీకరించవచ్చు. ఇంకా ఏమైనా చెప్తున్నారు, శిక్షా గురువుల యొక్క ప్రాముఖ్యం గురించి గురు మహారాజ్ చాలా చాలా బాగా గ్లోరిఫై చేశారు. సో గురు మహారాజ్ చెప్తున్నారు, సో నేను ఎవరికైతే దీక్షా గురువును అలాగే శిక్షా గురువును కూడా, మన దీక్షా గురువు మన శిక్షా గురువు కూడా అవుతారు, అవునండి. అలాగే చెప్తున్నారు, అలాగే మన ప్రభుపాద్ గారు ప్రతి ఒక్కరికి కూడా శిక్షా గురువు కింద వ్యవహరిస్తారు. సో నేను కూడా ఒక శిక్షా గురువుని, ప్రభుపాద్ కూడా ఒక శిక్షా గురువు. అలాగే ఎవరైతే మీరు నన్ను అడగక్కర్లేదు, మీకు ఎవరైతే నిత్యం ట్రైనింగ్ ఇస్తున్నారు కృషిగతంలో ముందుకు రావడానికి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీరు తీసుకుంటున్నారు, వాళ్ళని మీరు శిక్షా గురువుల కింద అంగీకరించవచ్చు. సో ఏమని చెప్తున్నారు, ఎవరైతే గనక గురు మహారాజ్ చెప్తున్నారు, ఎవరైతే మీకు శిక్షా గురువు కింద పనిచేస్తున్నారో, మీకు ట్రైన్ చేస్తున్నారో, యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్ అండ్ ఆల్సో రెసిప్రొకేట్ ఇన్ ఏ వైష్ణవ వే విత్ దెమ్ యాజ్ వెల్. సో వాళ్ళతో మీరు చాలా గౌరవంగా వ్యవహరించాలి, వాళ్ళని చాలా వైష్ణవ కల్చర్ లో వాళ్ళని ట్రీట్ చేయాలి. సో చాలా మంది చూస్తూ ఉంటాం, డైలీ చూస్తూ ఉంటారు కదా శిక్షా గురువుల్ని, వ్యవహారం చాలా ఏమంటారు, ఎక్కువ చనువు అయిపోతే ఏమవుతుందంటారు, రెస్పెక్ట్ తగ్గించేస్తా. అలా చేయకూడదు యాక్చువల్గా, ఎందుకంటే దేర్ ఆల్సో వెరీ ప్రామినెంట్ రోల్ మన జీవితంలో ప్లే చేస్తారు శిక్షా గురువులు, రైట్. సో గురు మహారాజ్ చెప్తున్నారు, వాళ్ళని చాలా రెస్పెక్ట్ గా డీల్ చేయాలి, వైష్ణవ వేలో డీల్ చేయాలి. మనం చూస్తూ ఉంటాం చాలా మంది దీక్షా గురువులకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, శిక్షా గురువులకి అసలు ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి కూడా తోటి ఫ్రెండ్స్ లేకపోతే అభక్తులతో డీల్ చేసినట్టు చేస్తాం, వెరీ వెరీ డేంజరస్, రైట్. సో ఇంకా ఏమని చెప్తున్నారు గురు మహారాజ్, శిక్షా గురువులు మళ్ళీ 2 రకముల వాళ్ళు ఉంటారు, ఎవరైతే బాగా అడ్వాన్స్ అయి ఉన్నవారు, అలాగే ఎవరైతే జ్ఞానం ఇస్తూ ఉన్న వాళ్ళు. ఒక్కోసారి 2 కలిపి మనకి శిక్షా గురువుల కింద అయి ఉంటారు, అడ్వాన్స్ ప్లస్ ఎవరైతే మనకు నిత్యం మనని ఈ యొక్క కృష్ణ చైతన్య జ్ఞానంలో మనని గైడ్ చేస్తున్న వాళ్ళు అయి ఉంటారు. సో గురు మహారాజ్ చెప్తున్నారు, నా యొక్క శిష్యులందరూ అట్లీస్ట్ వాళ్ళు 3 to 5 శిక్షా గురువుని కలిగి ఉంటే నాకు చెప్పాలి, వాళ్ళు ఎవరు మీ 3 to 5 అంటే అట్లీస్ట్ 3 నుంచి 5 శిక్షా గురువుల పేర్లు నాకు చెప్పాలి, అపార్ట్ ఫ్రమ్ మీ అండ్ శ్రీల ప్రభుపాద్, నేను శ్రీల ప్రభుపాద్ కాకుండా. అంటే ఏంటి, గురు మహారాజ్ చూడండి ఎంత బాగా చెప్తున్నారు కదండి, శిక్షా గురువులకు వాల్యూ అంతా ఉంటుంది కదండి. మనం చాలా ఇప్పుడు ఏదైనా కోర్స్ జాయిన్ అవుతాం, భక్తి శాస్త్రి కానీ భక్తి వైభవ్ కానీ, దే ఆర్ ఆల్సో లైక్ అవర్ శిక్షా గురు, ఎందుకంటే ఎంటైర్ కోర్స్ మనీ ట్రైన్ చేస్తున్నారు, అవునా. సో ఇప్పుడు డైలీ భగవద్గీత కానీ డైలీ భాగవతం కానీ, సో దే ఆర్ ట్రైనింగ్ అస్ కదా, వాళ్ళు కూడా మనకు శిక్షణ ఇస్తూ ఉన్నారు డైలీ కదండి. అందుకని గురు మహారాజ్ చెప్తున్నారు 3 to 5 శిక్షా గురువుస్ ఉండవచ్చు అపార్ట్ ఫ్రమ్ మీ, నాకు శ్రీల ప్రభుపాద్ గారి కంటే అని చెప్తున్నారు. సో ఇంకొక విషయం ప్రభుపాద్ గారు ఇక్కడ మన గురు మహారాజ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇంకో 2 చెప్తున్నారు, ఇంకెవరెవరు శిక్షా గురుస్ అవ్వచ్చు అన్న విషయం మనకి చెప్తున్నారు. ఓకే, శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గారి యొక్క శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గారు ఎవరు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి యొక్క నాన్నగారు, అలాగే శిక్షా గురువు కూడా కదండి.
నాన్నగారు అలాగే శిక్షా గురు కానీ భక్తి వినోద్ ఠాకూర్ గారు ఏం చెప్తారు, నేను దీక్ష ఇవ్వను ఎందుకంటే అది వైష్ణవ ఎటిక్వేట్ కాదు అని చెప్పి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గర పంపిస్తారు. గురు మహారాజ్ చెప్తున్నారు అది వైష్ణవ ఎటిక్వేట్ కాబట్టి కాదు కాబట్టి ఇవ్వలేదు. కానీ పేరెంట్స్ ఏమిటంటే పేరెంట్స్ కనుక భక్తులై ఉంటే పిల్లలకి వాళ్ళే శిక్షా గురువుల కింద వ్యవహరిస్తారు. ఎందుకని ట్రైన్ చేస్తారు చిన్నప్పటి నుంచి, ఇది చేయొద్దమ్మా, ఇది చెయ్యి, ఈ విధంగా బిహేవ్ చేయి, ఈ విధంగా వైష్ణవ కల్చర్ ఇది, ఈ విధంగా వైష్ణవతో డీల్ చేయాలి, ఇవి తినాలి, ఇవి తినకూడదు. అవునా? మన పేరెంట్స్ ఎవరైతే డివోటీస్ అయి ఉంటారో వాళ్ళు కూడా మన శిక్షా గురువులు. అలాగే మన టెంపుల్ ప్రెసిడెంట్, మన నామహట్ట అదే లేకపోతే భక్తి వృక్ష లీడర్స్, అలాగే మన గీతా కోర్స్ లీడర్స్, వాళ్ళందరూ కూడా మన శిక్షా గురువులు అవ్వవచ్చు కదండి. మనం ఎప్పుడైతే మన ఎంటైర్ స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మిక జీవితంలో మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు డే టు డే లైఫ్ లో, రైట్? సో గురు మహారాజ్ చెప్తున్నారు, సో యూ కెన్ టేక్ వాళ్ళ యొక్క అడ్వైస్ మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ విధంగా శిక్షా గురువుల ద్వారా మీరు ట్రైనింగ్ అవ్వుతూ ఉండవచ్చు అని చెప్పారు. సో నెక్స్ట్ గురు మహారాజు ఇంకొక విషయం చెప్తున్నారు. గురు మహారాజ్ అడిగారు, ఎంతమంది గృహస్థాశ్రమంలో ఉన్నారు ఇక్కడ అని అడిగారు. సో గురు మహారాజ్ చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తారు కదా, గృహశాస్త్రంలో వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మెనీ డివోటీస్ గృహశాస్త్రంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. గురు మహారాజ్ చెప్తున్నారు, బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాసిస్ వీళ్ళందరికంటే కూడా ఎవరు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటారు? గృహస్థాశ్రమంలో ఉన్నవారు. సో కాబట్టి సో ఇక్కడ చెప్తున్నారు గురు మహారాజ్, సో గృహస్థాశ్రమంలో ఉన్నవారు వాళ్ళ జాబ్స్ విడిచిపెట్టలేరు, వాళ్ళు జాబ్స్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరు ప్రొఫెసర్స్, డాక్టర్స్, లాయర్స్, పొలిటీషియన్స్, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి ఒక శాలరీ అంటూ ఉంటుంది కదా. సో వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం అందరూ శూద్రులు అయినప్పటికీ కూడా దైవీ వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం మనం అటువంటివేమి కన్సిడర్ చేయము. సో కాబట్టి చైతన్య మహాప్రభు ప్రకారం మనం ఏం చేయవచ్చు, మనకి ఏదైతే వర్క్ ఫర్ కృష్ణ, సో కృష్ణుడి కోసం మనం పని చేయవచ్చు. ఆ విధంగా మనకు వచ్చిన శాలరీలో అట్లీస్ట్ 11% కృష్ణన్కి ఇస్తే బాగుంటుంది అని చెప్పారు. సో తర్వాత గురు మహారాజ్ చెప్తున్నారు, మీరు డిసైడ్ అవ్వండి, ఈ 11% అనేది 3 months లో ఇస్తారా, 6 months లేకపోతే ఇయర్లీ కంట్రిబ్యూట్ చేస్తారా? సో ఎందుకంటే ఎంతైతే మనం కంట్రిబ్యూట్ చేస్తామో అంతవరకు ఆ యొక్క కర్మ అనేది, ఆ వర్క్ ఏదైతే మనం చేస్తున్నామో ఆ విధంగా మనం ప్యూరిఫై అవుతాము అని చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ కూడా గురు మహారాజ్ చెప్పారు ఇక్కడ. శ్రీల రూప గోస్వామి గారు అలాగే సనాతన గోస్వామి గారు, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అలాగే ఫైనాన్షియల్ మినిస్టర్ అప్పుడు మహమ్మదీయ గవర్నమెంట్ లో. వాళ్ళు ఏం చేశారు, మన రూప గోస్వామి గారు 50% కృష్ణ సేవకి, 25% ఫ్యామిలీ మెంబర్స్ కి, 25% ఎమర్జెన్సీకి పెట్టుకున్నారు. సో కాబట్టి గురు మహారాజ్ చెప్తున్నారు, సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ గురు మహారాజ్ చెప్తున్నారు, సో ఇక్కడ గురు మహారాజ్ చెప్తున్నారు, ఇక ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు గురు మహారాజ్ చైతన్య చరితామృత నుంచి. కొలవేచ శ్రీధర ఎవరు? ఆయన రైతు, అలాగే బనానా ప్రొడక్ట్స్ అన్ని కూడా అమ్ముకుంటూ ఉండేవారు. సో బెంగాల్లో బనానా ట్రీస్ చాలా ఉంటాయి. సో బనానా ప్రొడక్ట్స్ అమ్ముకుంటే ఏం లాభం వస్తుంది? చాలా తక్కువే వస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన 50% ప్రాఫిట్ కృష్ణకి ఇచ్చేస్తూ ఉండేవారు. సో కాబట్టి ఆయన అప్పటికి చాలా పూర్ గా ఉండేవారు, అయినా ఇస్తూ ఉండేవారు. చైతన్య మహాప్రభు ప్రతిరోజు అతని దగ్గరికి వెళ్ళి బేరం ఆడి మరీ తీసుకునేవారు. సో అప్పుడు అందరూ హరి బోల్ గౌరంగా అని అన్నారు. సో తర్వాత అట్లీస్ట్ 11%, అలాగే ఇఫ్ యూ క్యాన్ గివ్ 50% దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ అని చెప్పారు. సో ఇది మీరు ఆలోచించుకోవాల్సింది అని చెప్పారు గురు మహారాజు. ఎందుకంటే ఇది మీకు కృష్ణుడికి ఉన్న సంబంధంలో ఉంటుంది. సో అకార్డింగ్ టు యువర్ సిచ్యుయేషన్, మీరు ప్లాన్ చేసుకోండి ఎంతవరకు డెడికేట్ చేయాలి అనేసి చెప్పారు. తర్వాత గురు మహారాజ్ చెప్తున్నారు, సో భక్తి చేయటం అంటే ఏమిటి? మాయాదేవి మీద యుద్ధం ప్రకటించటం, అవునా? సో గురు మహారాజ్ చెప్తున్నారు, సో భక్తి యోగంలో అందరూ ఎవరు? భక్తి యోగీస్ మరియు భక్తి యోగినీస్. గురు మహారాజ్ ఈ పదం పదే వాడారు నిన్న. భక్తి యోగీస్ మరియు భక్తి యోగినీస్. సో వీఆర్ ఆల్ భక్తి యోగీస్ మరియు భక్తి యోగినులు. సో గురు మహారాజ్ చెప్తున్నారు, మనం భక్తి యోగం చక్కగా ప్రాక్టీస్ చేయాలి, నామ సంకీర్తన చేయాలి. సో గురు మహారాజ్ చెప్తున్నారు, వి వాంట్ టు గివ్ ద యమదూతాస్ ఎ వెకేషన్. యమదూతలకి మనం వెకేషన్ ఇవ్వాలి. ఆ విధంగా మనం కృష్ణ చైతన్యాన్ని పాటించాలి. అంటే ఏంటి? అందరూ ఎలా చేయాలి? విశుద్ధ భక్తి చేయాలి అని గురు మహారాజ్ చెప్తున్నారు.
సో గురు మహారాజ్ ఇంకేమని చెప్తున్నారు, వి వాంట్ టు సర్వ్ అవర్ ఫౌండర్ ఆచార్య. ఒక నిమిషం. ఫౌండర్ ఆచార్య ఎవరు ఎవరు శ్రీల ప్రభుపాదుల వారండి. ఆ, మనందరం కలిసి శ్రీల ప్రభుపాద్ గారిని సర్వ్ చేయాలి. శ్రీల ప్రభుపాద్ గారు ఏదైతే కోరుకున్నారో అవన్నీ అన్నిటినీ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. సో గురు మహారాజ్ చెప్తున్నారు కొన్ని శ్రీల ప్రభుపాద్ గారు కోరుకున్న కోరికలు ఇక్కడ చెప్తున్నారు. ఏంటి, వేదిక్ ప్లానిటోరియం మాయాపూర్ లో, అలాగే మ్యూజియం ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం, ఆ టెంపుల్ ఒకటి, ఇంకొకటి మ్యూజియం ఒకటి. సో ఇంకొకటి ఏంటి, మాయాపూర్ మాస్టర్ ప్లాన్. సో మాయాపూర్ అంతా ఇప్పుడు ఒకప్పుడు ఇంతలా లేదు కదండి. సో మన గురు మహారాజ్ కి శ్రీల ప్రభుపాద్ గారు ఏమన్నారు, నీకు నేను ధామ్ ఇస్తున్నాను, డెవలప్ చేసుకోండి. రైట్. సో ఈ విధంగా ఇప్పుడు ఇంత అద్భుతంగా ఉంది అంటే శ్రీల ప్రభుపాద్ గారి యొక్క ఎంతో మంది శిష్యులు ఇప్పుడు మనకి చూస్తున్న మాయాపూర్ రావడానికి కారణులు కదండి. సో ఎంతో మంది లైఫ్ సాక్రిఫైస్ చేసేసారు. ఎంతో మంది వాళ్ళ యొక్క శాలరీస్, జీవితం, టైం మొత్తం అక్కడే సాక్రిఫైస్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనకు అంత ఫ్రూట్ అనేది లభిస్తుంది. మాయాపూర్ ఇంత అందంగా, ఇంత అందమైన భవనములు, ఇన్ని సర్వీసెస్, ఇన్ని ఫెస్టివల్స్ మనకి లభిస్తున్నాయి. సో గురు మహారాజ్ ఇంకా చెప్తున్నారు, సో శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గారు బర్త్ ప్లేస్ శ్రీనగర్ లో అక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది చేయాలి అంటే, ఒక టెంపుల్ లాంటిది అవి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి అక్కడ ప్రీచింగ్ మిషన్ అవన్నీ కూడా చేయాలని శ్రీల ప్రభుపాద్ గారు అనుకున్నారంట. సో అలాగే అదొకటి చెప్తున్నారు. ఇంకొకటి ఏమిటి, ఇంకొకటి ఏమని చెప్తున్నారు, వీ వాంట్ టు ఆల్సో డిస్ట్రిబ్యూట్ బుక్స్ ఇన్ ఇస్కాన్. సో పుస్తక వితరణ చాలా బాగా చేయాల్సింది అని చెప్తున్నారు. ఇంకొకటి గురు మహారాజ్ ఏం చెప్తున్నారంటే, వీ వాంట్ టు సర్వ్ ద జీబీసీ బాడీ. ఎవరైతే మనందరం కూడా జీబీసీకి సహకారంగా సేవ చేయాలి. అలాగే ఇట్ వాజ్ ద శ్రీల ప్రభుపాద్ ఐడియా. ఓకే, ఆల్వేస్ ప్లీజ్ స్టే ఇన్ ఇస్కాన్. ఇస్కాన్ నుంచి బయటికి వెళ్ళొద్దండి, ఇస్కాన్ లోనే ఉండండి, ఆ విధంగా ఉండండి అని చెప్తున్నారు. ఇంకొకటి ఏమిటంటే, శ్రీల ప్రభుపాద్ గారు తిరోభావతి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్లే ముందు ఒకటి స్థాపించారంట, భక్తి వేదాంత స్వామి చారిటీ ట్రస్ట్. ఓకే, సో దాని ద్వారా చాలా చాలా టెంపుల్స్ అన్ని రీఎస్టాబ్లిష్ చేయటం కదండి, పునరుద్ధరించడం, చాలా చాలా యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు భక్తి వేదాంత స్వామి చారిటీ ట్రస్ట్. సో సో ఇక్కడ గురు మహారాజ్ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, అలాగే ఇస్కాన్ మెంబర్స్, అలాగే గౌడీయ మఠ మెంబర్స్ అందరూ కలిపి యునైటెడ్ గా పనిచేయాలి అని చెప్తున్నారు. సారస్వత గౌడీయ వైష్ణవ అసోసియేషన్ ఉందంట, అది చెప్తున్నారు. సో దిస్ విచ్ వాజ్ ద ప్రభుపాద్ డిజైర్, అందరూ కలిపి పని చేయాలి అని చెప్తున్నారు. తర్వాత గురు మహారాజ్ ఇంకొకటి చెప్తున్నారు ఏమిటంటే, ఏదైనా సమస్య వస్తే మీకు లోకల్ అథారిటీస్ తో అవ్వట్లేదు అంటే కనుక నాకు మెసేజ్ పంపించడానికి హెసిటేట్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ గురు మహారాజ్ చెప్తున్నారు, లాస్ట్ ఇయర్ ఆయనకి 20,777 ఈమెయిల్స్ వచ్చాయంట. అందులో 99% వాటికి రిప్లై ఇచ్చేసాను నేను అని చెప్తున్నారు. సో అందుకనే మీకు ఏదైనా సమస్య ఉంటే హెసిటేట్ చేయొద్దు, అయ్యో గురు మహారాజ్ని ట్రబుల్ చేయాలనుకోవద్దు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, మీకు ఏదైనా సమస్య వస్తే మీ శిక్షా గురువులకి, లోకల్ అథారిటీకి చెప్పుకోండి. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ మీకు కన్విన్సింగ్ గా లేవు, ఇంకా మీకు సాటిస్ఫై అవ్వట్లేదు, ఇంకా మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు, డెఫినెట్ గా నాకు రాయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో అమ్మో గురు మహారాజ్కి బర్డెన్ అవుతుందేమో అనుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ మీరు నన్ను అడగకుండా, మీకు సరైన సమాధానం దొరకకుండా మాయలో పడిపోవటం కంటే కూడా ఇది చాలా మంచి విషయం అని చెప్తున్నారు కదా. ఒక్కోసారి ఏమవుతుంది, మనకి డౌట్స్ ఏంటి, సందేహాలు రాక్షసులాగా అయిపోతాయి, అవునా, మన ప్రోగ్రెస్ ని ఆపేస్తాయి. సో ఒక్కోసారి మనకి ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో, లేకపోతే లోకల్ అథారిటీ వరకు మనకి ఇంకా క్లారిఫికేషన్ రావట్లేదు, మనకి ఏదో బాగా బాదర్ అవుతుంది, ఓకే అప్పుడు నాకు రాయండి, నేను రిప్లై ఇస్తాను అని చెప్తున్నారు గురు మహారాజ్. ఓకే, గురు మహారాజ్ చెప్తున్నారు, నాకు పంపిస్తే ఏమవుతుందని ఆలోచించి మీరు మాయలో పడిపోతే నేను ఇంకా డిస్టర్బ్ అవుతాను అప్పుడు, కాబట్టి మీరు అప్పుడు హెసిటేట్ చేయకుండా రాయండి. అలాగే గురు మహారాజ్ చెప్తున్నారు, ఎవరైతే కనుక శ్రీల ప్రభుపాద్ గారి ఇన్స్ట్రక్షన్స్ నేను పాటించడంలో, ఆ యొక్క మూమెంట్ ని ముందుకు తీసుకెళ్లడంలో నాకు సహాయపడుతున్న భక్తులందరికీ కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పారు. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు అలాగే శ్రీల ప్రభుపాద్ మూమెంట్ ని ముందుకు తీసుకెళ్తున్నందుకు, అందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పారు. తర్వాత గురు మహారాజ్ వన్ వండర్ఫుల్ థింగ్ చెప్పారు, ఎనీ సర్వీస్
ఏ సర్వీస్ అయినా మీ ఇక్కడ గురు మహారాజ్ చెప్పారు, మీ టెంపుల్ వాళ్ళు ఇచ్చిందైనా, మీ నామహట్ట లేదా భక్తి వృక్ష వాళ్ళు ఇచ్చిందైనా, లేకపోతే మీ గీతా కోర్స్ కోఆర్డినేటర్స్ వాళ్ళు ఇచ్చిందైనా, సో మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా నాకు పర్సనల్ సర్వీస్ కింద లెక్క. దే ఆర్ డైరెక్ట్లీ సర్వింగ్ అండ్ అసిస్టింగ్ మీ. ఓకే, దే ఆర్ డైరెక్ట్లీ సర్వింగ్ అండ్ అసిస్టింగ్ మీ. ఓకే, సో ఇంకా ఏమని చెప్తున్నారు, మీరు గనక టెంపుల్ సర్వీసు, గురు సేవ, నామహట్ట సేవ, ప్రభుపాద సేవ, అలాగే స్పిరిచువల్ మాస్టర్ కి సర్వీస్, ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారంటే యు ఆర్ ఇన్ ద రైట్ పాత్, మీరు కరెక్ట్ పాత్ లో ఉన్నట్టు అని చెప్తున్నారు. ఓకే, సో అంటే మనకి ఏదైతే ఇప్పుడు మన లోకల్ అథారిటీస్, మన శిక్షా గురువుల ద్వారా మనకి ఏదైతే ఇవ్వబడుతుంది, మన సీనియర్ డివోటీస్ ద్వారా, అదే టెంపుల్ ప్రెసిడెంట్ ద్వారా మనకి ఏదైతే సేవలు ఇవ్వబడుతున్నాయి, సో గురు మహారాజ్ చెప్తున్నారు అవన్నీ కూడా దట్ ఈస్ కన్సిడర్డ్ లైక్ ఏ మై పర్సనల్ సర్వీస్, రైట్? ఆ విధంగా, ఎందుకని వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాం, వాళ్ళు ఎవరు చెప్పినట్టు చేస్తున్నారు, గురు మహారాజ్ చెప్పినట్టు చేస్తున్నారు. సో ఇండైరెక్ట్ మన ఇదంటే గురు పరంపర, రైట్? ఇదంతా కూడా గురు పరంపర, చైన్ ప్రాసెస్, రైట్? సో ఇంకా గురు మహారాజ్ చెప్తున్నారు లాస్ట్ లో, ఇంకా గురు మహారాజ్ చెప్తున్నారు మార్నింగ్ సెషన్ చివరిలో ఏం చెప్పారంటే, ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతుంది కదా, సో మనందరం కూడా చక్కగా ప్రార్థించండి. సో ప్రేయర్స్ చాలా పెద్ద పెద్ద డిఫరెన్స్ తీసుకుని వస్తాయి జీవితాల్లో. సో గురు మహారాజ్ చెప్తున్నారు, ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐ స్పోక్ ఎ లిటిల్ లాంగ్, నేను కొంచెం ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి అని గురు మహారాజ్ చెప్తున్నారు. ఓకే, గురు మహారాజ్ చెప్తున్నారు, ఐ కవర్డ్ మెనీ పాయింట్స్, నేను చాలా విషయాలు మాట్లాడాను. ఐ హోప్ దాట్ యు విల్ బి ఏబుల్ టు రిమెంబర్ దెమ్, అనుకుంటున్నాను, ఆశ మీరందరూ నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుంటారని. గుర్తుపెట్టుకోవటమే కాదు, అవన్నీ మనం పాటించాలి. సో రిమెంబర్ యు ఆర్ భక్తి యోగీస్ అండ్ భక్తి యోగిన్స్, మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీరు భక్తి యోగి అలాగే భక్తి యోగినులు. సో ఆ చిత్తంలో మీరు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మనం ఈ భౌతిక ప్రపంచాన్ని మనం జయించగలం. హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే హరే హరే, రామ హరే హరే రామ రామ, హరే రామ రామ, రామ రామ హరే రామ హరే. హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదములని గురు మహారాజ్ ఎండ్ చేశారు. ఇది మార్నింగ్ హరే అడ్రస్. కృష్ణ అలాగే ఈవినింగ్ అడ్రస్, హరే కృష్ణ, మన ఈవినింగ్ అడ్రస్ కూడా చూద్దాం, లాస్ట్ లో డిస్కస్ చేద్దామండి. ఓకే, సో మళ్ళీ ఈవినింగ్ అడ్రస్ లో గురు మహారాజు మళ్ళీ చెప్పటం ప్రారంభం. ఈవినింగ్ అడ్రస్ లో గురు మహారాజ్ వెరీ వెరీ పర్టికులర్ ఆన్ డివోషనల్ సర్వీస్. మార్నింగ్ చాలా ఎక్కువ టాపిక్స్ మాట్లాడారు, ఈవినింగ్ అడ్రస్ లో ఎస్పెషల్లీ సాధకులు ఏ విధంగా ప్రేమ స్థితి వరకు ప్రోగ్రెస్ అవ్వాలి, సో గురు మహారాజ్ ఆ టాపిక్ మీదే మాట్లాడారు మొత్తం అంతా. సరే ಮತ್ತೆ చూద్దాం. సో గురు మహారాజ్ చెప్తున్నారు, మొత్తం 8 స్టెప్స్ ఉంటాయి, 8 స్టెప్స్ టు రీచ్ భావ, రైట్? ఏమిటవి? మొత్తం మన శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ప్రేమ. సో ప్లీజ్ సైలెంట్ గా ఉండండి ఓటీస్, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, సో మొత్తం ప్రేమ స్థితికి వచ్చేప్పటికి 9, భావ వరకు వచ్చేప్పటికి 8 స్టెప్స్ ఉన్నాయి, రైట్? సో ఫస్ట్ స్టెప్ ఏమని చెప్తున్నారు గురు మహారాజ్? శ్రద్ధ, ఫెయిత్, నమ్మకంతో స్టార్ట్ అవుతుంది. సో గురు మహారాజ్ చెప్తున్నారు, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఒక్కొక్క స్టెప్ గురించి. కొన్ని చోట్ల గురు మహారాజ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఫస్ట్ ఏంటి? ఫెయిత్, శ్రద్ధ దగ్గర ఏమని చెప్పారు? ఇప్పుడు మన గురు మహారాజ్ వ్యాస పూజ మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే మీకు తెలుస్తుంది, పెద్ద పండాల్ అంటే పెద్దగా డెకరేట్ చేస్తారు. పండాల్ ప్రోగ్రామ్ అంటే మొత్తం షెడ్ లాగా మొత్తం డెకరేట్ చేసి పెద్ద స్టేజ్ కడతారు. ప్రభుపాద డిటి, భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ డిటి, మధ్యలో గురు మహారాజ్ యొక్క వ్యాస పూజకి అంత స్టేజ్ రెడీ అవుతుంది. వెరీ బిగ్ పండాల్. ఐ థింక్ ఈ సంవత్సరం మోర్ దాన్ 30,000 డివోటీస్ అసెంబ్ల్ అయ్యారని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 38,000 32,000 చెప్పారు. సో మోర్ దాన్ 30,000 డివోటీస్ అంటే చూడండి ఎంత పెద్ద పండాల్ ప్రోగ్రామ్. సో ఐ థింక్ 2 years బ్యాక్ మేము వెళ్ళాము, ఇయర్ కూడా వెళ్దాం అనుకున్నాం, సంహవ్ మేము వెళ్ళలేకపోయాం. బట్ మేము వెళ్ళినప్పుడు చూసాం, అసలు వెళ్ళాలి లైఫ్ లో ఒక్కసారైనా గురు మహారాజ్ వ్యాస పూజ చూడాలి. అంతమంది భక్తులు, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీబడి, గురు మహారాజ్ ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఇక్కడే ఉంటారు, బట్ ఆ కొంచెం సేపు గురు మహారాజ్ ని చూస్తూ వాళ్ళు
నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా పక్కన ఒక మాతాజీ కూర్చున్నారు. త్రూ అవుట్ ఆవిడ ఏడుస్తూనే ఉన్నారు. మాతాజీ చూడండి గురు మహారాజ్ మళ్ళీ పావుగంటలో వెళ్ళిపోతారు. మాతాజీ చూస్తున్నాను బట్ నాకేమో కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. నేను అన్నాను ఏడుస్తూనే ఉంటే గురు మహారాజ్ చూడండి. మాతాజీ నాకు ఆగట్లేదు. ఎంత కరుణ ఈయనకి, ఎంత కరుణ ఈయనకని ఆవిడ ఏడిచినప్పుడు అనుకున్నాను. ఈవిడకున్న భావంలో 1% కూడా నాకు భావం లేనే లేదు. అసలు ఎప్పటికొస్తుంది ఆ భావం కదండి. సో ఒక్కోసారి ఆహ్, మనకి ఐఐటీ కోచింగ్ చెప్తారు కదా! మనకంత ఐఐటీ క్రాక్ చేయాలని లేకపోయినా, ఐఐటీ కోచింగ్ స్టూడెంట్ మధ్యలో మనం కూడా తీసుకెళ్ళేసేస్తే, వాళ్ళతో పాటు చదివి వాళ్ళతో పాటు మనకు డిజైర్ అనేది డెవలప్ అవుతుంది. మనం కూడా భగవద్గీతలో చూసాం కదా! 12.9లో మనకి శుద్ధ భక్తి చేయాలన్న ఆశ లేకపోయినా, శుద్ధ భక్తి చేస్తున్న వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళ ప్రేరణలో మనం బతుకుతూ ఉంటే, మనకు కూడా కృష్ణుడి పట్ల ప్రేమ పొందాలి అన్న ఆసక్తి వృద్ధి చెందుతుంది. అవునా? ఈ యొక్క వ్యాస పూజ అప్పుడు వెళ్తే గురు మహారాజ్‌ని ఎలా సర్వ్ చేస్తున్నారు అందరూ. ఇన్ని వేలాది మంది భక్తులు ఏ విధంగా సర్వ్ చేస్తున్నారు, ఏ విధంగా సేవ చేస్తున్నారు, ఎంత ఫెయిత్‌తో ఉన్నారు, ఏ విధంగా గురు మహారాజ్‌తో కనెక్ట్ అవుతారో బాగా తెలుస్తుంది. రైట్. ఇక్కడ గురు మహారాజ్ అదే చెప్తున్నారు. ఇక్కడ పెద్ద పండలున్నది. సో చాలా మంది అనుకుంటారు. ఓహ్! ఇక్కడ ఓన్లీ డిసైపుల్స్ శిష్యులే మాట్లాడుకుంటారేమో అని చెప్పి అనుకుంటూ ఉండవచ్చు. కొంతమంది భయపడుతూ ఉండవచ్చు ఈ పండల లోపలికి రావడానికి. కానీ మనం కొత్త వాళ్ళందరిని కూడా ఎంకరేజ్ చేయాలి. సో ఈ పండల దగ్గరికి ఎవరైనా కొత్త వాళ్ళొస్తుంటే వాళ్ళతో మనం మింగిల్ అవ్వాలి. వాళ్ళని ఇంటరాక్ట్ చేయాలి. సో గురు మహారాజ్ చెప్తున్నారు. సో ఆ విధంగా మనం వాళ్ళతో మంచిగా గనక ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఏం జరుగుతుంది? వాళ్ళు కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం, భక్తి చేయటం ప్రారంభిస్తారు. దిస్ సంథింగ్ యూ క్యాన్ డూ. సో ఎవరైతే మనం కొత్త వాళ్ళొస్తున్నారు. ఇప్పుడు పండల ప్రోగ్రామ్ అనే కాదు. ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయవచ్చు? ఓన్లీ భక్తులే కాదు, కొత్త వాళ్ళు కూడా రావచ్చు హ్యాపీగా. సో వాళ్ళకి కూడా నామ సంకీర్తన, భక్తి గురించి వాళ్ళకి చెప్పవచ్చు. ఆ విధంగా వాళ్ళలో ఫెయిత్ అనేది డెవలప్ అవుతుంది. సో తర్వాత ఏమని చెప్తున్నారు? ఎప్పుడైతే వాళ్ళకి మీరు మంచిగా వాళ్ళతో ఇంటరాక్ట్ చేశారు, వెల్కమ్ చేశారు ఫస్ట్ టైమ్. సో అప్పుడేమవుతుంది? వాళ్ళందరికీ కూడా ఫెయిత్ అనేది డెవలప్ అవుతుంది. స్లోగా భక్తులంటే వాళ్ళకి ఇష్టం ఏర్పడుతుంది. వాళ్ళు ఏమవుతారు నెక్స్ట్? శ్రద్ధ, సాధు సంగ. నెక్స్ట్ ఓహ్! ఈ భక్తులు చాలా బావుంది. వీళ్ళ దగ్గరికొస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు. పారిపోవాల్సిన అవసరం లేదు. బావుంది. వీళ్ళతో డీలింగ్స్ అన్ని బావున్నాయి అని అనిపించినప్పుడు వాళ్ళేం చేస్తారు? సాధు సంగ, భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు. ఆ విధంగా గురు మహారాజ్ చెప్తున్నారు, కొత్త వాళ్ళతో మనం చక్కగా ప్రేమ, స్నేహంతో వాళ్ళని డీల్ చేయాలి. సో వాళ్ళు అనుకోవాలా భక్తులతో ఎంత అద్భుతంగా ఉన్నది సాంగత్యం. వీళ్ళతో ఉండాలి, వీళ్ళతో అసోసియేట్ చేయాలి అని అనుకోవాలంట. గురు మహారాజ్ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు. మనం ఎవరు? గోష్ఠి ఆనందీస్. గురు మహారాజ్ లెక్చర్ ఎప్పుడు కూడా భజనానంది, గోష్ఠి ఆనందితో మాట్లాడకుండా అవ్వదు. నేను ఫస్ట్ టైం గురు మహారాజ్ లెక్చర్ విన్నప్పుడు కూడా గోష్ఠి ఆనంది, భజనానంది గురించి అది నేను నిన్న వింటున్నప్పుడు, నిన్న ఈవినింగ్ ఈ లెక్చర్ గురు మహారాజ్ వింటున్నప్పుడు వింటుంటే గురు మహారాజ్ గోష్ఠి ఆనంది వెంటనే నాకు వెంటనే ఎంతో ఆనందం వచ్చింది. సో వీఆర్ గోష్ఠి ఆనందీస్ కదండి. సో గురు మహారాజ్ చెప్తున్నారు, వి వాంట్ టు మేక్ మోర్ డివోటీస్. గోష్ఠి ఆనంది ఎప్పుడు ఆనందపడతాడు? తన ఓన్ భజన కాదు, తన సాధన చేసుకుంటూ చాలా మందిని కృష్ణ చైతన్యలో తీసుకొచ్చినప్పుడు. సో ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఓ భక్తి గురించి చెప్పండి అంటే, ఓ లేదు నేను నా భక్తి చేసుకోవాలి, చాలా బిజీగా ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అలా మాట్లాడకూడదు. మనం భజనానందీస్ కాదు, మనం గోష్ఠి ఆనందీస్. సో కాబట్టి ఎవరైనా మన దగ్గరికి వచ్చి అడుగుతున్నారంటే అది మన అదృష్టం. మనకి ప్రచారం చేసే అవకాశం వచ్చింది. సో కాబట్టి మనం ఏం చేస్తే చాలా మంది ఏం చేస్తారు? ఏదైనా సేవ ఇవ్వంగానే ఏమంటారు? చాంటింగ్ అవ్వలేదు మాతాజీ. చాంటింగ్ చేసేదే రాధాకృష్ణులు అడుగుతున్నాం. మాకు మీ సేవలో ఉంచండి. సేవ రాగానే అంటారు, అవ్వలేదండి. జపమే అవ్వట్లేదు. సేవ చేయమంటారు. సో మనం ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళకూడదు. సేవ వస్తోంది. ప్రచార సేవ అనేది ఏ సేవ అయినా వస్తుందంటే మన అదృష్టం. రైట్? సో ఎవరైనా మన దగ్గరికొచ్చి అడుగుతున్నారు, కృష్ణ గురించి చెప్పండి, నామం గురించి చెప్పండి అంటే, మనం వాళ్ళకి చెప్పాలి. వి షుడ్ లవ్ దెమ్. వాళ్ళని చక్కగా మంచిగా అసోసియేషన్ ఇవ్వాలి. సో ఆ విధంగా మనం గోష్ఠి ఆనందిస్ కాబట్టి మన నిజమైన భజన ఏమిటి? మన సాధన చేస్తూ ఎంతో మందిని భక్తి జీవితంలో ముందుకు తీసుకురావటం. సో ఈ విధంగా ఎవరైతే ఆ సత్సంగంలోకి వచ్చారో శ్రద్ధ, సాధు సంగ. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అసోసియేషన్ అయిన తర్వాత ఓన్లీ నేను అసోసియేట్ అవుతాను వీళ్ళతో, వీళ్ళు చెప్పుకుంటున్నాయి బాగుంటున్నాయి, వింటున్నా, అక్కడితో ఆగిపోద్దా? నెక్స్ట్ ఏం జరుగుతుంది? నేను కూడా జపం చేస్తా. నేను కూడా వీళ్ళలాగా వేరే సేవల్లో ఇన్వాల్వ్ అవుతా. నెక్స్ట్ స్టార్ట్ అయ్యేదేంటి? భజన క్రియ. గురు మహారాజ్ చెప్తున్నారు ఆ విధంగా సాధు సంఘం నుంచి నెక్స్ట్ వచ్చేది భజన క్రియ.
సో ఇక్కడే గురు మహారాజ్ చెప్తున్నారు. సో ఈ భజన క్రియకి ఎవరైతే వస్తారో మనం చాలా యాక్టివ్ గా వాళ్ళని ఆ భక్తిలో సాధన భక్తిలో ఎంగేజ్ చేయాలి అని చెప్తున్నారు. సో ఆ విధంగా టెంపుల్ ప్రెసిడెంట్స్, నామహట్ట లీడర్స్, సో ఈ విధంగా ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా భజన క్రియ, ఈ సాధన భక్తిలో వాళ్ళందరినీ కూడా చక్కగా ఎంగేజ్ చేయాలి. అప్పుడు ఎండ్ ఆఫ్ ద భజన క్రియ ఎండింగ్ లో అంటే ఏమంటే వాళ్ళు ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తున్నారు, నామ సంకీర్తన చేస్తున్నారు, భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటున్నారు, ఆల్రెడీ శ్రద్ధ అనేది డెవలప్ అయి ఉన్నది. అప్పుడు దీక్ష తీసుకోవాలి అని చెప్తున్నారు గురు మహారాజ్. సో నీళ్ళేం పోయలేదు కదా నేను, అందుకే చిక్కగా వచ్చింది. నీళ్లు పోస్తే లోటాడు వస్తుంది ఒక్క నిమిషం మరి. ఒక్క నిమిషం డివోటీస్ మ్యూట్ లో ఉండండి. హరికృష్ణ. సో సో ఇక్కడ ఏమంటున్నారు, ఒకసారి దీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళు 16 మాలలు మినిమం, అలాగే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆ విధంగా చేస్తూ ఉంటే నెక్స్ట్ స్టేజ్ కి వాళ్ళు వెళ్తారు. ఏంటి? అనర్థ నివృత్తి. సో ఎప్పుడైతే ఈ యొక్క భజన క్రియలో ఏం చేస్తున్నాం, మనం కూడా సాధన చేస్తూ అండర్ గురు ఆధ్వర్యంలో ఎప్పుడైతే ఒకసారి క్వాలిఫైడ్ అయిపోయిన తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత అయిపోయింది కాదు, దీక్షతో అయిపోయింది కాదు, దీక్ష తీసుకున్న తర్వాత గురు మహారాజ్ యొక్క ఆధ్వర్యంలో మన యొక్క ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ చక్కగా పాటిస్తే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తాం. ఏమిటి? అనర్థ నివృత్తి. ఇప్పుడు మనలో ఉన్న అనర్థములన్నీ స్లోగా క్లియర్ అవుతాయి అంటున్నారు. ఏమిటి అనర్థములు? గురు మహారాజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అనర్థములు అనేవి ఏంటంటే కొన్ని చెడ్డ అలవాట్లు. ఏంటంటే అవి అన్వాంటెడ్ డిజైర్స్, అవసరం లేని కోరికలు. భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా అవసరం లేని కోరికలు. ఏంటి? ఐ వాంట్ సమ్ ప్రాఫిట్. ఈ భక్తి చేసినందుకు నాకు కొంత లాభం కావాలి, అది భౌతికమైన లాభం కావాలి, ఏదో ఒక లాభం కావాలి, నాకు కొంత రెస్పెక్ట్, గౌరవం కావాలి. పీపుల్ షుడ్ రెస్పెక్ట్ మీ. వేరే వాళ్ళందరూ నన్ను రెస్పెక్ట్ చేయాలి. ఐ ఆమ్ గ్రేట్, నేను గొప్పగా ఉండాలి. ఓ, ఎందుకు ఆ పర్సన్ కి ఆ పొజిషన్ ఇచ్చారు, నేను తీసుకోవాలి ఆ పొజిషన్, నా కదా క్వాలిఫికేషన్. ఇటువంటి కోరికలన్నీ కూడా అవన్నీ ఏమిటి? అనర్థములు. ఇటువంటివన్నిటి నుంచి మనం బయటపడాలి అంటున్నారు గురు మహారాజ్. ఓ, దట్ ఆ పర్సన్ కి ఏమీ లేదు, ఆ పర్సన్ కి ఎందుకు ఇచ్చారు ఆ పొజిషన్, అది నేను కదా ఇటువంటి ఆలోచన చెడ్డ విషయం అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇటువంటి చెడు ఆలోచనల నుంచి, అంటే పూజ, లాభ, ప్రతిష్ట మెంటాలిటీ, ఇవన్నీ కూడా అనర్థములు. అనర్థముల నుంచి మన హృదయంని, చైతన్యంని శుద్ధి చేసుకోవాలి కదండి. గురు మహారాజ్ చెప్తున్నారు. ఇలా చెప్పాలంటే నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలను, బట్ గురు మహారాజ్ చెప్తున్నారు ఇలాగైతే ఒక 1 డే పట్టేస్తుంది చెప్పాలంటే, కానీ నేను కొంచెం టైం తక్కువ కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నాను అని చెప్పారు. తర్వాత గురు మహారాజ్ చెప్తున్నారు, ఎనీవే నెక్స్ట్ ఇంకా 4 స్టెప్స్ ఉన్నాయి. సో గురు మహారాజ్ చెప్తున్నారు, చాలా మంది అనుకుంటారు నేను దీక్ష తీసుకున్నాను, మై వర్క్ ఈజ్ ఓవర్. నా పని అయిపోయింది, నేను దీక్ష తీసుకున్నా, నా వర్క్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ గురు మహారాజ్ చెప్తున్నారు, దీక్షే మీ స్పిరిచువల్ బర్త్, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆరంభ దశ, పుట్టుక. దీక్ష అనేది మీ ఆధ్యాత్మిక జీవితంలో పుట్టుక. ఆ తర్వాత మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్తారు. వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు డూ. ఆ తర్వాత మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు అయిపోయింది అంతా అని, అది మాత్రం కాదు. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఈ యొక్క అనర్థముల నుంచి బయటపడ్డామో నెక్స్ట్ స్టేజ్ ఏమిటి? నిష్ఠ. గురు మహారాజ్ చెప్తున్నారు, ఎప్పుడైతే మనం నిష్ఠ వరకు వచ్చామో అప్పుడు మనం గురు మహారాజ్ ఇప్పుడు చెప్తున్నవన్నీ మీరు శ్రద్ధగా వినండి, తర్వాత మనం ఏ స్టేజ్ లో ఉన్నామో మనకి తెలుస్తుంది. గురు మహారాజ్ చెప్తున్నారు, ఎప్పుడైతే నిష్ఠకు వచ్చామో మన జపం చాలా బాగా చేస్తామంట. ఏదైతే మనకి సేవలు ఇచ్చారో అవి చాలా చక్కగా చేస్తామంట. పూజ, లాభ, ప్రతిష్ట ఏమి పెట్టుకోకుండా గురు కృష్ణ సంతృప్తి కోసం చేస్తామంట. అప్పుడు మనకు ఒక దివ్యమైన ఆనందం అనేది కలుగుతుందంట. ఎప్పుడు? జపం చేసేటప్పుడు, సేవ చేసేటప్పుడు కూడా. ఓకే. సో ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా మనకు ఒక ఏమంటారు, శాంతి, పీస్ అనేది దొరుకుతూ ఉంటుందంట. ఎప్పుడైనా చూడండి, మనం మన సొంత లాభం కోసం చేస్తున్నాం అనుకోండి, అది సేవ అయినా ఏదైనా, చాలా మైండ్ ఎజిటేట్ అయిపోతుంది, అవునా? కానీ ఎప్పుడైతే గురు కృష్ణ కోసం మనం చేసి చూడండి, ఎప్పుడైనా ఏ పనైనా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, ఎటువంటి టెన్షన్ ఉండదు. గురు మహారాజ్ అదే చెప్తున్నారు. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఈ స్థితికి వచ్చేసామో చాలా ప్రశాంతత దొరుకుతుంది ప్రతి స్టేజ్ లో. అప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతామంట. అదేంటి? రుచి. ఆ రుచి స్టేజ్ లో మనం ఉన్నామా లేదా అని ఎలా తెలుస్తుందో గురు మహారాజ్ చెప్తున్నారు. ఏమంటున్నారు? ఎవరైతే రుచి స్టేజ్ కి వచ్చారో, సో నామ సంకీర్తన పట్ల, కృష్ణుడి యొక్క సేవ పట్ల వాళ్ళకి టేస్ట్ ఉంటుందంట. అంటే ఒక్కసారి కాదు, 24 గంటలు.
ఓకే. 24 గంటలు వాళ్ళు దివ్యమైన ఆనందంలో ఉంటారు. అప్పుడు రుచి ఆ స్టేజ్కి వచ్చినట్టు, నిష్ట రుచికి వచ్చినట్టు. లేదు కొన్నిసార్లు ఆనందంగా ఉంటుంది, కొన్నిసార్లు అమ్మమ్మో అనిపిస్తుంది, కొన్నిసార్లు అసలు ఏమన్నా ఒక్కోసారి మన పరిస్థితి అలా ఉంటుంది. సైన్ వేవ్ ఒక్కోసారి పైకి, ఒక్కోసారి కిందకి. ఒక్కోసారి ఏమంటాం, అత్తచ్చి 3 గంటలేనా, 5 గంటలు భాగవతం ఎందుకు ఇంకోసారి అత్తది ఈ రోజు హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేసేద్దాం. మనది ఏంటో అప్ అండ్ డౌన్ సైన్ వేవ్. కానీ రుచి స్టేజ్ కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఫ్లాట్. ఇంకా పెరుగుతుంది మళ్ళీ అక్కడ ఫ్లాట్ అవుతుంది కదండి. సో రోజంతా కూడా మీరు దివ్యమైన ఆనందం పొందుతూ సేవ చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ కరెక్ట్ గా ఉంటే అది మీరు రుచి స్టేజ్ లో ఉన్నట్టు. ఒకవేళ మీకు అలా ఉండట్లేదు త్రూ అవుట్ ద డే, అప్పుడు మీరు రుచి స్థితిలో లేనట్టు అని చెప్పారు. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంట, నెక్స్ట్ స్టేజ్ యు బికమ్ అటాచ్డ్ టు ద స్పిరిచువల్ ప్లేస్. సో భగవంతుడికి దివ్యమైన సేవకి మనం అటాచ్ అయిపోతాం. స్పిరిచువల్ ప్లేస్ దివ్యమైన ఆనందాన్ని పొందుతామంట. గురు మహారాజ్ చెప్తున్నారు, నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను బట్ ఇక్కడ టైం తక్కువ కాబట్టి దీనికి ఏమి ఇవ్వట్లేదు అని చెప్పారు. సో తర్వాత ఆసక్తి తర్వాత స్టేజ్ భావ ఆర్ రతి స్టేజ్ అంటున్నారు. సో ఇందులో ఈ స్టేజ్ లో ఆ యొక్క జీవాత్మ మంచిగా దివ్యమైన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ పొందుతారంట. ఆ పర్సన్ ఎక్స్పీరియన్స్ అవుతారంటే ఏంటి, అష్ట సాత్విక భావముల్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారంట. సో గురు మహారాజ్ చెప్తున్నారు, ఎవరైనా సరే ఈ స్టేజ్ కి రావచ్చు బై ప్రాక్టీసింగ్ సాధన భక్తి చక్కగా చేయటం కారణంగా స్లోగా ఎవరైనా ఎక్కడి నుంచి శ్రద్ధ సాధుసంగ భజన క్రియ నుంచి ఈ యొక్క ఆసక్తి స్థితి వరకు రావచ్చు అని చెప్తున్నారు. రైట్. ఆ తర్వాత ఆసక్తి తర్వాత భావ తర్వాత స్టేజ్ ప్రేమ. సో దే ఆర్ 8 లెవెల్స్ టు ప్రేమ. రైట్. సో అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అన్నారు గురు మహారాజు. సో ఈ ప్రేమ స్థితికి కృష్ణ ప్రేమ పొందాలి అంటే గురు మహారాజ్ చెప్తున్నారు, మనకి స్పెషల్ మెర్సీ కావాలంట. ఎవరిది, నితాయ్ గౌరంగా రాధా కృష్ణుల రినూడ్ స్పెషల్, వాళ్ళ యొక్క స్పెషల్ మెర్సీ మనకి కావాల్సి ఉంటుంది. సో గురు మహారాజ్ అడిగారు, ఎంతమంది ప్రేమ స్థితికి వెళ్ళాలనుకుంటున్నారు సార్ చెప్పండి. ఇక్కడ ఎంతమంది ప్రేమ స్థితికి స్టేజ్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు? ఓకే. సో గురు మహారాజ్ ఏం చెప్పారో తెలుసా వాళ్ళకి? ఓకే. గురు మహారాజ్ చెప్పారు, ఎట్ ఎవ్రీ స్టెప్ మాయా టెస్ట్ యూ. ప్రతి స్టెప్ లో కూడా మాయా పరీక్షిస్తుంది. అంత ఈజీగా ప్రేమ స్టేజ్కి ఏమీ వెళ్ళిపోం. గురు మహారాజ్ చాలా క్లియర్ గా చెప్తారు, ఎట్ ఎవ్రీ స్టెప్ మాయా టెస్ట్ యూ టు సీ ఇఫ్ యు ఆర్ రియల్లీ సిన్సియర్. రియల్లీ సిన్సియర్ అంటే ఏంటి, మీరు సిన్సియర్ గా ఉన్నారా లేదా అని మాయ ప్రతి స్టేజ్ లో కూడా మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. ఓకే సరే అయితే బడబడబడ ప్రేమ స్థితికి వెళ్ళిపోవటం అని కాదు, ప్రతి స్టేజ్ లో మనకు టెస్ట్ ఉంటుంది. ఎవరైతే ఎల్కేజీ స్టూడెంట్ అంతలోకి ఈజీగా వెళ్ళిపోతాడండి, ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది. పాస్ అయితే నెక్స్ట్ ఇయర్ లో వేస్తారు, లేకపోతే మళ్ళీ ఇంకోసారి చదివిస్తూ ఉంటారు కదండి. సో అలాగే మాయ టెస్ట్ పెడుతూ ఉంటుందంట. సో మాయ యూ షుడ్ బి వెరీ రియల్లీ సిన్సియర్. సో గురు మహారాజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, భరత మహారాజ్ ఎగ్జాంపుల్. సో భరత మహారాజు మొత్తం అంతా ఆయనే పరిపాలించాడు. ఆయన పేరు మీదకే భరత వర్షం, ఇది మొత్తం యొక్క భరత భూమి, భరత డైనస్టీ కూడా చెప్పడం జరిగింది, ఎంపరర్ ఆఫ్ ద హోల్ ప్లానెట్. సో మనం అసలు ఇమాజిన్ చేసుకోలేం ఒక ఎంపరర్ అయితే తనకి ఎంత పవర్ ఉంటుంది ఏంటి అని. సో అటువంటి భరత మహారాజు ఏం చేశారు, తనకు ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టేశారు. ఎలా విడిచిపెట్టారు, ఏదైతే ఒక పర్సన్ మలమూత్రములు విడిచిపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి కూర్చొని ఏడుస్తాడా, ఏం ఏడవడు కదండి. అదే విధంగా భరత మహారాజు తనకున్న మొత్తం ఎంపరర్ ఆయన అవన్నీ కూడా మలమూత్రములు ఎలా విడిచిపెడతారో అంత సునాయాసంగా అవన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళి మెడిటేట్ చేశాడు. ఎక్కడి వరకు వచ్చాడు, ఇందాక మనం చెప్పుకున్న భావస్థితి 8th స్టేజ్ వరకు వచ్చేసాడు, భావస్థితి వరకు వచ్చేసాడు. సో గురు మహారాజ్ చెప్తున్నారు, అటువంటి స్థితిలో భరత మహారాజు కృష్ణ భగవాన్ యొక్క నామం తీసుకుంటూ ఉంటే ఏడ్చేవాడంట, అస్త్రువులు కారేవంట. కానీ మాయ టెస్ట్ చేసింది. ఏ విధంగా టెస్ట్ చేసింది భరత మహారాజ్ ని, అక్కడికి ఆ జింకని పంపించి, ఇప్పుడు ఏమైపోయింది, భరత మహారాజు జింకకి అటాచ్ అయిపోయారు. అండ్ హీ వాజ్ థింకింగ్ వెన్ హీ వాజ్ డైయింగ్. సో ఎప్పుడైతే ఆయన చనిపోతున్నప్పుడు ఆయన ఆలోచిస్తున్నారు, ఎప్పుడైతే డియర్ వచ్చి తన ఫేస్ నంతా లిక్ చేస్తున్నప్పుడు, ఓ నా యొక్క డీర్ ని, నా యొక్క ప్రియమైన జింకని ఎవరు చూసుకుంటారు నా తర్వాత అని ఆలోచించడం కారణంగా ఏమైపోయిందంట,
తను చనిపోయినప్పుడు కృష్ణ చైతన్యంలో కాకుండా ఆ యొక్క డీర్ చైతన్యంలో చనిపోయాడు. అందుకనే నెక్స్ట్ జన్మలో ఆయన డీర్ అవ్వాల్సి వచ్చింది. కానీ అదృష్టవశాత్తు భగవంతుని యొక్క కరుణ కారణంగా తను ఎంపరర్ అన్న విషయం గుర్తుంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఏమయ్యాడు? జడభరత అయ్యాడు. సో గురు మహారాజ్ చెప్తున్నారు, ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనకి ఏమర్థమైంది? వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో భరత మహారాజ్ ఎప్పుడైతే జడభరతకు ఉన్నప్పుడు ఆయన చాలా కేర్ఫుల్ గా ఉన్నారంట. మళ్ళీ ఇంకొకసారి సంసార చక్రంలో ఆయన మళ్ళీ ఇంక మాయ పెట్టే టెస్ట్ లో ఫెయిల్ అవ్వకుండా ఉండేట్టుగా ఆయన చాలా అలర్ట్ గా ఉన్నారు. మనం చదువుకున్నాక జడభరత గురించి ఎంత అలర్ట్ గా ఉన్నాడు ఆయన. వాళ్ళ తండ్రి గారు చెప్తుంది అర్థమవుతున్నా, కుడి చేత్తో తినమంటే ఎడం చేత్తో తినేవాడు. తిన్నాక చేయి కడుక్కోవాలంటే తినక ముందు కడుక్కున్నాను కదా నాన్నగారు, ఎలా చేయాలి అని అడుగుతాడు. సో వాళ్ళ నాన్నగారు ఫైనల్ గా తనకి గాయత్రి కూడా ఇప్పించలేకపోయారు. ఎందుకంటే అంత జడంగా వ్యవహరించేవాడు. ఎందుకంటే ఏమైనా నేర్చుకుని మళ్ళీ ఏమైనా అటాచ్మెంట్స్ అవుతాయేమో అని 2 జన్మలకి గుర్తుండి ఆ విధంగా ఉంది. సో దట్స్ వై గురు మహారాజ్ చెప్తున్నారు, నేను మీ అందరికీ చెప్తున్నాను, మీరందరూ ఎవరు? భక్తి యోగీస్ మరియు యోగినీస్. సో మీరందరూ మాయ మీద యుద్ధం డిక్లేర్ చేసి ఉన్నారు. సో గురు మహారాజ్ ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నారు. మన మాయాదేవి, దుర్గాదేవి కూడా, ఆవిడ కూడా షీఈ్ ఆల్సో ఏ కృష్ణ డివోటీ. షీఈ్ దుర్గాదేవి. ఆవిడ కూడా భక్తురాలే. బట్ ఆవిడకి ఇచ్చిన డ్యూటీ ఏంటి? దుర్గాదేవి యొక్క డ్యూటీ ఏంటండి? ఇక్కడ బద్ధజీవులందరినీ తరలించడం, మాయ కమ్మించడం మాతాజీ. ఎప్పటి వరకు? భగవంతుడి సేవలో లేనంత వరకు. ముందుకు ఎప్పటి పోనంత వరకు వరకు అయితే మనం క్వాలిఫై అవ్వమో అప్పటి వరకు ఆవిడ ఆధ్వర్యంలో ఉంచుకోవటం ఆవిడ సేవ. ఆవిడ సేవ పక్కగా చేసుకుంది. సో మన సేవ ఏంటి? మనం కృష్ణ సేవ చక్కగా చేసుకుంటే ఆవిడ మనం విడిచిపెట్టేస్తాం. ఆవిడ సేవ ఏంటి? మనం క్వాలిఫై అయ్యేంత వరకు, క్వాలిఫైడ్ పర్సన్ అయ్యేంత వరకు ఈ యొక్క దేవి ధామం నుంచి మనం రిలీజ్ చేయదు ఆవిడ. అది ఆవిడ సేవ కృష్ణుడికి చేసేది. ఆవిడ పక్కాగా సేవ చేస్తుంది. సో ఇందులో ఎటువంటి ఎస్కేప్ చేయడానికి లేదు. కాబట్టి మన డ్యూటీ అంటే అందులోంచి బయటపడాలంటే శుద్ధ భక్తి చేయటం తప్ప వేరేదేమీ లేదు. అందుకనే హూ వాంట్స్ టు సర్వ్ కృష్ణ? ఎవరు కృష్ణుడికి సేవ చేయాలనుకుంటున్నారు అని అడిగారు గురు మహారాజ్. ఎవరు చేయాలనుకుంటున్నారు? నేను చేయాలనుకుంటున్నాను మాతాజీ. సో గురు మహారాజ్ ఏం చెప్పారంటే, యు విల్ బి టెస్టెడ్ బై మాయా. సో ఎవరైతే కృష్ణుడికి సేవ చేయాలనుకున్నారో డెఫినెట్ గా మాయ చేత వాళ్ళకి టెస్టింగ్ అనేది డెఫినెట్ గా. సో కాబట్టి మన టెస్ట్ లో ఎలా పాస్ అవుతాం? మనకున్న ఒకే స్ట్రెంత్ ఏంటి? మన యొక్క గురువుల యొక్క కృప. గురువులు చెప్పిన ఇన్స్ట్రక్షన్ పాటించడం వల్ల వచ్చిన శక్తే మాయ పెట్టిన టెస్టులు మనని పాస్ చేయడానికి, భక్తిలో స్థిరంగా నిలదొక్కుకోవడానికి మనని కాపాడుతుంది. మనకున్న ఏకైక ఆశ్రయం ఏమిటి? గురువు యొక్క పాద పద్మాశ్రయం. సో గురు మహారాజ్ ఇంతటితో కంప్లీట్ చేశారు. ఎనీవే ఐ వాంట్ టు ఎండ్ మై క్లాస్. సో గురు మహారాజ్ చెప్తున్నారు, ఇక్కడతో నేను క్లాస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లాస్ట్ లో గురు మహారాజ్ చెప్పారు, ఎవరైతే వ్యాస పూజ పండల్ సెలబ్రేషన్ అంతా చేసిన వాలంటీర్స్ అందరికి గురు మహారాజ్ ధన్యవాదాలు చెప్పారు. సో నిన్న గురు మహారాజ్ యొక్క ఆవిర్భావ తిథి వ్యాస పూజ మహోత్సవ కారణంగా శ్రీ రాధా మాధవ్ అష్టసఖి పంచతత్వ ప్రహ్లాద్ నరసింహస్వామికి అందరికి కూడా కొత్త నూతన వస్త్రములు ఇవ్వటం జరిగింది. సో గురు మహారాజ్ చెప్తున్నారు, ఆ డిటి డ్రెస్సెస్ స్పాన్సర్స్ కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే డిటి డ్రెస్ డిజైనర్స్ కి, ఎవరైతే తయారు చేశారు, డిజైన్ తీసుకుని ఆ డిటి డ్రెస్ ని మేక్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అని చెప్పారు. తర్వాత ఈసారి వ్యాస పూజ అప్పుడు మన డిటీస్ అందరూ వేసుకున్న డ్రెస్ థీమ్ ఏంటంటే విశాఖ కుంజ్ అంట. ఆ థీమ్ ఏంటి? విశాఖ కుంజ్. రైట్. ఫస్ట్ దే టోల్డ్ మీ లలితా కుంజ్, నౌ దే టెల్ మీ ఇట్ ఈస్ విశాఖ కుంజ్. ఓకే, ఫస్ట్ వాళ్ళు చెప్పారంట లలితా కుంజ్ అని, కానీ ఫైనల్ గా విశాఖ కుంజ్ అనేది ఆ థీమ్ తో వాళ్ళు డ్రెస్సెస్ తయారు చేశారంట. సో ఇప్పుడు కావాలంటే మళ్ళీ నిన్న డ్రెస్సెస్ ఏంటి రాధా మాధవ్ ఒకసారి చూడండి, అది విశాఖ థీమ్, కుంజ్ థీమ్ అంట. ఓకే ఓకే. సో ఆ థీమ్ లో గురు మహారాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ థీమ్ ఏంటంటే, విశాఖ కుంజ్ థీమ్ ఏంటంటే చంపా ఫ్లవర్స్ పైన బంబుల్ బీస్ ఉంటాయంట. సో నేను డ్రెస్ ఇప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. చంపా ఫ్లవర్స్ ఉండి దానిపైన బంబుల్ బీస్ ఉంటాయంట, అది థీమ్. ఓకే, గురు మహారాజ్ చెప్తున్నారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది ఆ డ్రెస్, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు. సో గురు మహారాజ్ చెప్పారు, ఓకే సరే నేను సఫారీ ప్రోగ్రామ్ చూస్తాను అని చెప్పారు. ఓకే, సో సఫారీ ప్రోగ్రామ్ ఎవరైనా ఒకసారైనా వ్యాస పూజ అటెండ్ అయ్యారా? గురు మహారాజ్ ఇక్కడ ఎప్పుడైనా వెళ్ళారా?
వ్యాస పూజ అప్పుడు? లేదు మాతాజీ. ఓకే. సో వ్యాస పూజ ఈవినింగ్ ఏమవుతుందంటే సఫారీ ప్రోగ్రామ్ అవుతుంది. సఫారీ ప్రోగ్రామ్ అంటే డివోటీస్ చాలా చాలా కల్చర్ ప్రోగ్రామ్స్ చేస్తారు. సో దిస్ అ వెరీ స్పెషల్ టీమ్ అన్నమాట. సో లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఆ, ఆ, జడభర్త స్టోరీదే వాళ్ళు వేశారు. ఎప్పుడైతే కాళీమాత వచ్చి జడభర్తని బలిద్దాం అనుకుంటే కాళీమాత వచ్చి వాళ్ళందరినీ చంపేస్తుంది కదా, ఆ థీమ్ అప్పుడు మేము చూసి చాలా అద్భుతంగా ఉంది. సఫారీ ప్రోగ్రామ్ చాలా వెరీ రియలిస్టిక్ గా అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. సో నిన్న కూడా నేను చూసాను సఫారీ ప్రోగ్రామ్. కావాలంటే నేను ఈవినింగ్ అడ్రస్ రికార్డింగ్ పెడతాను. నిన్న కూడా చాలా నిన్న సఫారీ ప్రోగ్రామ్ వాళ్ళు వేసింది ఏంటంటే ప్రసాదం యొక్క మహత్యం. మనందరికి జగన్నాథ స్వామి ప్రసాదం తెలుసు కదా. సో నారదముని నారాయణ దగ్గర ప్రసాదం అడుగుతారు. ఆయనకు దొరికితే ఫైనల్ గా దొరికితే ఆయన నృత్యం చేస్తూ ఉంటే పరమశివ చూస్తారు, ఏంటి నారద మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఇంత ఆనందంగా ఉన్నావు ఏంటి అంటే నారదముని చెప్తారు, ఈ విధంగా నాకు నారాయణ ప్రసాదం దొరికింది. అప్పుడు శివ అంటారు, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నాకు పెట్టకుండా తినేస్తావా అంటే అయ్యో అసలు దొరకటమే. ఎందుకంటే అప్పుడు నారాయణ ప్రసాదం ఓన్లీ లక్ష్మీదేవికి దొరికింది, ఇంకెవరికి దొరకదు. లక్ష్మీదేవి కూడా ఆవిడ యొక్క కాన్ఫిడెన్షియల్ సర్వెంట్స్ కి ఒక గ్రెయిన్ దొరికిద్దంట అంతే. అంతమంది సర్వెంట్స్ ఉంటారు కదా, ఒక గ్రెయిన్ కొంతమందికి హాఫ్ గ్రెయిన్, కొంతమందికి 1/4 గ్రెయిన్ దొరుకుద్ది. సో అలాంటిది ఇప్పుడు నారదమునికి దొరికేపాటి ప్లేట్ మహాప్రసాదం నారదమునికి ఎంత ఆనందంగా ఉంటుంది. సో ఈ నృత్యం చేస్తూ ఉంటే శివుడికి అప్పుడు చెప్తారు, అప్పుడు నారదముని ఇలా చూస్తుంటే ఏదో చిన్న మోర్సలు ఎక్కడో చేతిలో ఉంటే పరమశివ అంటారు, ఇది సరిపోద్ది నాకు చాలు. నారదముని అయ్యో అనే లోపల నేను తీసుకుని నోట్లేసేసుకుంటా. ఇప్పుడు శివుడికి ఎంతో ఆనందం, ఆయన నృత్యం చేయటం ప్రారంభిస్తారు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటే పార్వతీదేవి ఉంటుంది, స్వామి తాండవం సమయం కాదు అప్పుడే నృత్యం చేసేస్తున్నారేంటి. అది కాదు దేవి, ఈ విధంగా నారాయణ ప్రసాదం ప్రాప్తించింది, అందుకని ఇంత దివ్యమైన ఆనందం. మనం రోజు తింటున్నాం కానీ మనకు అంత చైతన్యం లేదు, మన ఎంత అదృష్టవంతులో మనం గుర్తించలేకపోతున్నాం కాబట్టి వెరీ క్యాజువల్. కానీ ప్రసాదం తింటాం అందరికీ భాగ్యం ఉండాలి, అవునా. సో పార్వతీదేవి ఉంటుంది, మరి నాకు, నేను మీ అర్ధాంగిని, నాకు పరమశివుడు అంటారు నాకు దొరికిందే చిన్న ముక్క, నారదు నాకు ఇవ్వలేదు, ఏదో గోర్లు ఏదో దొరికితే తీసుకున్నాను. ఆవిడంటే లేదు నేను నీ అర్ధాంగిని, నాకు ఇవ్వాలి, మీరు సగం ఇవ్వాలి అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది, ఆల్రెడీ తినేసాను. సో అప్పుడు ఆవిడ మళ్ళీ చాలా క్రోధం తెచ్చుకుంటుంది. అప్పుడు మళ్ళీ తపస్సు చేస్తుంది, నారాయణ ప్రత్యక్షమవుతారు, నువ్వు నా శక్తివి, నీకు లేనిది ఏంటమ్మా చెప్పు అంటే, లేదు నా బిడ్డలందరికీ కావాలి. నా బిడ్డలంటే గణేష కార్తికేయ కాదు, మొత్తం దేవీ ధాములో ఉన్న ప్రతి ఒక్క జీవాత్మ నా బిడ్డే. సో అందుకనే అప్పుడు ఏమవుతుంది, అక్కడ జగన్నాథపురిలో అక్కడ విమలాదేవి కింద వస్తుంది కదా. సో లాస్ట్ లో ఆ సఫారీ ప్రోగ్రామ్ చివరిలో బలదేవ్ జగన్నాథ్ సుభద్రమాయ కింద ముగ్గురు వచ్చి నిలబడ్డారు. సో ఫైనల్ గా అది ఎండ్ చేశారు అనమాట. ఆ విధంగా పార్వతీదేవి కూడా శాంతిస్తుంది, పార్వతీదేవి బిడ్డలందరికీ కూడా ప్రసాదం ప్రాప్తిస్తుంది. సో ఆ విధంగా ఫైనల్ గా సఫారీ ప్రోగ్రామ్ చివరిలో నిన్న చూసాను గురు మహారాజ్ కి. మీ అందరు గుర్తుందా, పూరి వెళ్తే పూరిలో పైన ఫ్లాగ్ కి ఒకటి కడతారు జెండా, అవునా, చాలా పొడుగుంటుంది. అది గురు మహారాజ్ ప్రసాదం కింద తీసుకొచ్చారు నిన్న. అది ఎంతో ఫ్లాగ్, నేను పెద్దదంటే చూసాను కానీ నిన్న ఓపెన్ చేశారు ఆ ఫ్లాగ్, ఇలా పట్టుకుంటే ఎంతో పొడుగుంది. సో దాన్ని ఫైనల్ గా అందరూ పొడుగ్గా పట్టుకుని గురు మహారాజ్ కి వేశారు. ఆ చిబ్బర తీసుకొచ్చి గురు మహారాజ్ తెచ్చేశారు. అలాగే ఈ సఫారీ ప్రోగ్రామ్ వాళ్ళు అన్ని ధామ్స్ తిరుగుతూ ఉంటారు. అన్ని ధామ్స్ లో దొరికిన పాద ధూళి, ఆ ధామ్ యొక్క ధూళి అంతా ఒక చిన్న కవర్ లో వేసుకొచ్చి వాళ్ళు ఏ ధామ్ కి వెళ్ళారో ఆ ధూళి అంతా మీకు గిఫ్ట్ కింద ఇస్తున్నాం గురు మహారాజ్ అన్నారు. సో గురు మహారాజ్ తెచ్చేశారు. తర్వాత మన జగన్నాథ స్వామి కాజా ప్రసాదం బాక్స్ లో గురు మహారాజ్ కి ఇచ్చారు గిఫ్ట్ కింద. సో గురు మహారాజ్ వెరీ హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. సో ఈ విధంగా సఫారీ ప్రోగ్రామ్ ఇంకా ఎండ్ అయిన తర్వాత ఏవో ప్రోగ్రామ్స్, ఆ తర్వాత గురు మహారాజ్ వెళ్ళిపోయారు. తర్వాత ఇంకేవో ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. గురు మహారాజ్ వెళ్ళేంత వరకు అయితే నేను చూశాను. సో తర్వాత గురు మహారాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. బట్ గురు మహారాజ్ ఉన్నప్పుడు జరిగిన అదేంటంటే ఈసారి జగన్నాథ ప్రసాదం యొక్క ఫాస్ట్ టైం, రైట్. సో ఈ విధంగా గురు మహారాజ్ చెప్తున్నారు. గురు మహారాజ్ లాస్ట్ లో అడిగారు, నేను చెప్పాను కదా మిడిల్ ఈస్ట్ డివోటీస్ కోసం మీరు అందరినీ ప్రార్థించమని, మీరు అందరు ప్రార్థించారా లేదా అని అడిగారు వాళ్ళందరినీ. సో మనందరం కూడా 3 times హరే కృష్ణ మహామంత్రం చేద్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే
హరి హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా గురు మహారాజ్ యొక్క ఈవినింగ్ అడ్రస్ కూడా కంప్లీట్ అయింది. సో ఈ విధంగా మనం మార్నింగ్ అడ్రస్, ఈవినింగ్ అడ్రస్ చర్చించుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీ. సో ఈ విధంగా మీకు గురు మహారాజ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చక్కగా నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఈ విధంగా గురు మహారాజ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తో కొత్త ఎంతూజియాజం తో రైట్ 1 year, నెక్స్ట్ 1 year మన చక్కగా భక్తి జీవితంలో ముందుకు వెళ్తే చాలా చాలా బాగుంటుంది. మంజుల మాతాజీ ఇందాక ఏదో అడుగుతున్నారు. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు పెట్టుకోవాలా మాతాజీ డైలీ, లేకపోతే ఎట్లా దాంట్లో ఏంటి మాతాజీ? తిలకం పెట్టుకుంటాం కదా, ఆ? తిలకము డైలీ 3 times పెట్టుకోవాలని అన్నారు నాకు ఒకళ్ళు, అందుకోసం అడుగుతున్నా మాతాజీ. తిలక్ 3 times అన్ని టైమ్స్ అని లేదు. తిలక్ పొద్దున్నే స్నానం చేసిన వెంటనే పెట్టుకుంటాం. మళ్ళీ ఎప్పుడైతే రబ్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటే అప్పుడు పెట్టుకుంటాం. ఇన్ని టైమ్స్ పెట్టుకోవాలని ఏమీ లేదు. బట్ వితౌట్ తిలక్ ఉంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పేవారు? శ్మశాన భూమి. తిలక్ లేని ముఖం శ్మశాన భూమితో సమానం. అటువంటి ముఖం చూస్తే వీళ్ళు గంగలో స్నానం చేస్తే గానీ ఆ పాపం పోదు అంటారు అన్నమాట. అందుకని తిలక్ లేని ముఖం శ్మశాన భూమి. తిలక 2 టయాలు పెట్టుకుంటాను. హరే కృష్ణ మాతాజీ. రెండు టయాలు ఇప్పుడు 3 పెట్టుకుంటాను. పూట్ల జపం చేయమన్నారు, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. అవును. అది రాత్రి అంటే సాయంకాలం చేయనా, రాత్రిగా చేయాలన్నా ఎట్లా? ఈవినింగ్ అయినా 3 సంధ్యల్లో లెక్కండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంతమంది నైట్. ఓకే ఓకే ఓకే. తర్వాత ఇంకొక క్వశ్చన్ మాతాజీ, మీరు అనకూడదు ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకోలేదు, సెకండ్ పోయారా అనేసి. ప్రపాదులు ఇది అయిన తర్వాత, స్టెప్ అయిన తర్వాత ఇంకెన్ని స్టెప్స్ తర్వాత రీచ్ అవుతాం మనం సెకండ్ ఇనిషియేషన్ కి? శ్రీల ప్రభుపాద ఆశ్రయ తర్వాత గురాశ్రయ. సో గురాశ్రయ మనం చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే ప్రభుపాద ఆశ్రయ 16 rounds తర్వాత 4 to 6 months గ్యాప్ లో గురాశ్రయ, మన ఒక గురువుని సెలెక్ట్ చేసుకుని మన శిక్షా గురువుల యొక్క రికమెండేషన్ అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ తో మనం గురు మంత్ర జపించడం ప్రారంభించవచ్చు. ఎప్పుడైతే, ఎందుకంటే అపరాధం చేయకూడదు గురువుకి. ఎప్పుడైతే మన క్వాలిఫికేషన్ ఉంది అని చెప్పినప్పుడు మన శిక్షా గురువులు మనకు చెప్తారు, ఎస్ ఇప్పటి నుంచి నువ్వు ఈ గురు మంత్రం నువ్వు పఠించవచ్చు అని వాళ్ళు చెప్పాక వాళ్ళ పర్మిషన్ తో మనం గురు మంత్రం స్టార్ట్ చేస్తాం 3 సంధ్యలలో. అలాగే ప్రతి ఒక్క యాక్టివిటీ ముందు గురు మహారాజ్ మంత్రం, తర్వాత ప్రభుపాద్ ప్రణామ్ మంత్రంతో ఈ విధంగా మనం 4 to 6 months మన సాధన కంటిన్యూ అయిపోయిన తర్వాత మనం ఇంకా స్టేబుల్ గా ఉన్నాము, వీఆర్ క్వాలిఫైడ్ అంటే గురాశ్రయ ఇవ్వబడుతుంది, అంటే షెల్టర్. సో ఈ గురువుని మేము తీసుకున్నాం, ఆయన షెల్టర్ లో మీరు ఉన్నాము, కానీ దీక్ష ఇంకా అవ్వలేదు. సో ఈ గురాశ్రయ అయిన తర్వాత 4 to 6 months తర్వాత మన ఇంకా చెక్ చేస్తారు, ఇంకా పడిపోకుండా శ్రద్ధగా ఇంకా ఫాలో అవుతున్నాం, వేరే ఏ గురువు పట్ల ఆకర్షితులు అవ్వట్లేదు, ఈ గురువు పట్ల మనకు ఎటువంటి సందేహము లేదు, ఈ గురువు పట్ల మనకు పూర్తి నమ్మకం ఉంది అని మనం ఫిక్స్ అయిపోతే ఓకే, మనం ఫుల్లీ క్వాలిఫైడ్ అయితే. అలాగే దాంతో పాటు కొన్ని క్వశ్చనీర్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటాయి. ప్రతి ఒక్క గురువుకి కొంచెం కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. కొంతమంది గురువులు అయితే మాతో పాటు ఇన్ని యాత్రలు రావాలి అని ఉంటుంది. కొన్ని గురువులకు కొన్ని ఉంటాయి. కొన్ని గురువులు అయితే కొంతమంది ఏమంటే ఇన్ని పుస్తకాలు చదవాలి, ఈ మాత్రం విషయం తెలియాలి. ఎందుకంటే ఎటువంటి విషయము తెలియకుండా సెంటిమెంటల్ గా వచ్చేసారు అనుకోండి, ఒకసారి సెంటిమెంట్ డిస్టర్బ్ అయిపోతే వాళ్ళ భక్తులు పడిపోతే దీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళు సరిగ్గా భక్తి చేయకపోతే గురు మహారాజుకి ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఎవరికైనా హామీ ఇచ్చామనుకోండి, డబ్బులు వాళ్ళు మేము హామీ అండి అని, వాళ్ళు డబ్బులు కట్టపోతే వాళ్ళు ఎవరిని పట్టుకుంటారు? హామీ పెట్టి సంతకం పెట్టిన పట్టుకుంటారు, అవును. సో కృష్ణుడికి గురు మహారాజ్ చెప్తున్నారు, ఈ జీవాత్మ నేను తీసుకొస్తున్నానండి, నాది గ్యారంటీ. పాపం మన మీద మనం కూడా గురు మహారాజ్ చెప్పాం, ఇవన్నీ ఫాలో అవుతాం గురు మహారాజ్ అని. ఇప్పుడు మనం ఫాలో అవ్వకపోతే మనకి హామీ ఇచ్చిన గురు మహారాజ్ కి ఎఫెక్ట్ అవుతుంది. డిస్టర్బెన్స్ తీసుకోవటం అంటే గురువుకి యాక్చువల్ గా రిస్కీ ప్రాసెస్, కానీ ఈ రిస్క్ ఉందని తెలిసినా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళది ఏమిటి? కరుణ, అన్కండిషనల్ లవ్. వాళ్ళు మనకి దీక్ష ఇవ్వడానికి మనకి ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు, కానీ మనని ఉద్ధరించాలన్న వాళ్ళ అపారమైన కరుణ ఇవన్నీ రిస్క్లు తీసుకుంటారు వాళ్ళు, ఇవన్నీ రిస్క్లు వాళ్ళు తీసుకుంటారు. సో అది హరినామ దీక్ష. సో ఒకసారి హరినామ దీక్ష అయిపోయిన తర్వాత సెర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం, సో మనం స్టెబిలైజ్ అయిన తర్వాత
ఇందాక చెప్పారు కదా, భజన క్రియ తర్వాత మనం హరినామ దీక్ష తీసుకుంటాం. తర్వాత అనర్థములన్నీ నివృత్తి అవుతాయి. స్లోగా బ్రాహ్మణిక లక్షణములు, సత్వ గుణములు, రజ తమో గుణం నుంచి పూర్తిగా విడిపడి సత్వగుణంలో ఎస్టాబ్లిష్ అవుతాం. స్లోగా సత్వం నుంచి శుద్ధ సత్వానికి వెళ్తూ ఉంటాం. ఈ కార్యక్రమంలో మనం ఒక టెంపుల్ కో, ఒక సత్సంగకో, దేనికో అసోసియేట్ అయ్యి సేవలు చేస్తూ ఉంటాం. అలాగే ప్రచారం కానీ, లేకపోతే అక్కడ డిటి సర్వీస్ చేయటం కానీ, రైట్. సో ఏదైతే మనకి శిక్షా గురువులు మన లోకల్ అథారిటీ ఇచ్చారో ఆ సేవలు చక్కగా చేస్తూ స్పెసిఫైడ్ పీరియడ్ లో అసలు మనం ఎప్పుడూ కూడా 16 మాలలు మానేయటం కానీ, భక్తుల నుంచి దూరంగా వెళ్ళిపోవటం కానీ, చెడు యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవటం కానీ, లేకపోతే 4 రెగ్యులేటివ్ పీరియడ్స్ పాటించలేకపోవటం, ఇటువంటి మన మీద బ్యాడ్ రిమార్క్స్ ఏమీ లేవు. ఎస్, మనకి బ్రాహ్మణ దీక్ష క్వాలిఫైడ్ అయితే భక్తి శాస్త్రి, ఇప్పుడు ఏంటంటే భక్తి శాస్త్రి కూడా కంప్లీట్ చేయాలి కోర్సు. అది కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇఫ్ దే ఆర్ క్వాలిఫైడ్ అయితే వాళ్ళని బ్రాహ్మణ దీక్షకి శిక్షా గురువులు రికమెండ్ చేస్తారు, లేకపోతే టెంపుల్ ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తారు, అప్పుడు ఇస్తారు. ఎందుకంటే ఒకసారి గురు మహారాజ్ ప్రవచనంలో చెప్తున్నారు, ఎవరైతే ఇప్పుడు ఎవరైనా నార్మల్ గా మామూలు జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సూసైడ్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ప్రేత బాడీ వస్తుంది అనుకోండి. ఇప్పుడు బ్రాహ్మణ సూసైడ్ చేసుకుంటే బ్రహ్మ పిశాచ్ అవుతాడు. సో అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, బ్రాహ్మణ అయ్యి ఉండి తప్పు చేస్తే ఎఫెక్ట్స్ సివియర్ గా వస్తాయి. సో దాన్ని బట్టి మనం చాలా మంచి లైఫ్ లీడ్ చేయడానికి రెడీ అయిపోతాం. అప్పుడు బ్రాహ్మణ దీక్ష సెకండేషన్ ఇస్తారు. బట్ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి హరినామ దీక్ష ఒకటి సఫిషియంట్ అని చెప్తారు. బట్ గాయత్రి మంత్ర జపం కూడా చేయాలి, మన గురు మహారాజ్ దగ్గర నుంచి మనం గాయత్రి దీక్ష కూడా తీసుకోవాలంటే సెకండ్ ఇనిషియేషన్ అప్పుడు అవసరం అవుతుంది. బట్ హరినామ దీక్ష, హరే కృష్ణ మహామంత్ర దీక్ష ఇట్ సెల్ఫ్ సఫిషియంట్ అని చెప్తారు. బట్ మనం ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్తున్నాం, ఇంకా సత్వం నుంచి విశుద్ధ సత్వంలోకి డెవలప్ చేసుకోవాలి ఫాస్టర్ గా అంటే, సో బ్రాహ్మణ దీక్ష కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అంతే. ఇప్పుడు ఐడిసి ఏదో ఉంది కదా, అది దాని తర్వాత దీక్ష తీసుకుంటే చాలా ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం చాలా ఇవన్నీ పాటించాలా, ముఖ్యంగా ఆల్రెడీ మనం ప్రభుపాద ఆశ్రయం నుంచి అన్ని పాటించాలండి. దీక్ష అయిన తర్వాత కొత్తగా ప్రారంభించేది కాదు. ప్రభుపాద ఆశ్రయం అప్పటికే మీరు సీరియస్ అయిపోవాలి. అన్ని పాటిస్తున్నా కూడా ఇంకా అది చాలా ముఖ్యమని కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు దీక్ష వరకు వచ్చి కూడా తీసుకోకుండా ఉన్నారు. ఎందుకంటే మీరు తీసుకోవడం మానేస్తారా, వేరే వాళ్ళు ఫాలో అవద్దు. మనం ఎప్పుడు నేను వేరే వాళ్ళని ఫాలో అవ్వలేదు మాతాజీ, కొంతమంది అలా చెప్తున్నాడు చాలా ఇదిగా ఉండాలా. ఒక విషయం, ఇప్పుడు రన్నింగ్ రేస్ లో ఉన్నప్పుడు వెనకాల ఉన్న వాళ్ళని చూస్తే మనం ఆగిపోతాం, మనకంటే ముందు పరిగెడుతున్న వాళ్ళనే చూడాలి. ఒక విషయం ప్యూరిటీ వైజ్ అంటే, మన ప్రభుపాదాశ్రయ సమయానికి వచ్చేటప్పటికే మనం అన్ని నియమాలు పాటిస్తాం. మనం కొత్తగా పాటించేది ఏమీ లేదు. మనం కొత్తగా పాటించేది ఏంటి అంటే, గురాశ్రయ దగ్గర నుంచి మన గురువు పట్ల అటాచ్మెంట్. మన ప్రభుపాదతో ఎంత అటాచ్ అయి ఉంటాం, మన గురుతో కూడా అంతే అటాచ్ అవుతుంది. ఎందుకంటే ఈజ్ లైఫ్ టైం గురు, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కూడా ఆయనే గురువు మనకి. మన కృష్ణుని తీసుకెళ్లేది ఆయనే. సో ఈ 1 year లో గురువుతో అటాచ్మెంట్ మనకి డెవలప్ అవుతుంది, దాంతో పాటు భక్తిలో స్టేబుల్ అవుతాం. అంతకంటే మనం కొత్త రూల్స్ ఏమైనా యాడ్ చేస్తున్నామో చెప్పండి. గురాశ్రయ అప్పుడు కానీ, దీక్ష అప్పుడు కానీ కొత్త రూల్స్ ఏమైనా యాడ్ చేయించామా? లేదు, రూల్స్ ఏమీ లేవు, అవే రూల్స్. ఏదైతే మీరు సాధక అప్పుడు పెట్టారో అవే రూల్స్ మీరు ప్రభుపాదాశ్రయ వచ్చేప్పటికి స్టేబుల్ అయిపోతుంది. మీరు కృష్ణ సాధక తీసుకున్నప్పుడు మీరు భయపడుతూ ఉంటారు, అమ్మో నేను చేయగలనా లేదా. ప్రభుపాదాశ్రయ వచ్చేప్పటికి ఎస్ నేను ఫాలో అవ్వగలను, మీకే నమ్మకం వచ్చేస్తుంది. సో గురాశ్రయ దీక్ష వచ్చేప్పటికి మాకు నమ్మకం వచ్చిన తర్వాత మిమ్మల్ని అక్కడికి రికమెండ్ చేస్తాం, రైట్. సో అదే విధంగా లైఫ్ లాంగ్ కంటిన్యూ అయితే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భక్తి శాస్త్రి అన్నారు కదా, దాంట్లో అది అయిన తర్వాత సెకండ్ ఇనిషియేషన్ అని చెప్పారు. అందులో ఏమేమి ఉంటాయి భక్తి శాస్త్రి అయిపోతే? భక్తి శాస్త్రి అనేది ఒకటే రిక్వైర్మెంట్ కాదు, అది వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్, రైట్. దాని తర్వాత ఇంకా ఉందా చదవాల్సింది? ఇంకా చదవాల్సిన చెప్పుకున్నాం కదా, భక్తి వైభవ్, అవి భక్తి వైభవ్, భక్తి వేదాంతి ఇది మామూలుగా చదువుకోవడానికి, ఎటువంటి దీక్షకి సంబంధం అనేది లేదు. మాక్సిమం సన్యాసాశ్రమం తీసుకోవడం వాళ్ళకి అవసరం, కానీ సన్యాసం తీసుకోకుండా ఉన్న వాళ్ళకి భక్తి వైభవ్ ఎటువంటి టెన్షన్ ఉండదు. సో సెకండ్ నేషన్ వరకు భక్తి శాస్త్రి సరిపోతుంది, రైట్. భక్తి శాస్త్రిలో చెప్పరా మాతాజీ ఒకసారి? భక్తి శాస్త్రిలో భగవద్గీత, నెక్టర్ ఆఫ్ డివోషన్ లో కొంత పార్ట్ ఉంటుంది, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఈ ఉపనిషత్తు ఉంటాయి. ఓకే,
మాతాజీ గురు మంత్రం అన్నారు కదా, అది ఏం మాతాజీ? సంసార దావాలనేది మాతాజీ? గురు మంత్రం అంటే మీరు దీక్ష అయినప్పుడు ఇస్తారండి. ఇప్పుడు జయపతాక స్వామి మహారాజ్ ఒక గురు మంత్రం ఉంటుంది. ఇది వల్ల రాధనా స్వామి మహారాజ్ ఒక మంత్రం, అది వాళ్ళు చెప్తారు. మీ గురువుల యొక్క మంత్రం అది మీరు పఠించాలి త్రిసంధ్యల్లో. సరే మా. ఇప్పుడు భోగ ఆల్రెడీ ఆఫర్ గ్రామ చేసేటప్పుడు ఎనీ తారిణి అని స్పిరిచువల్ చేసుకుంటున్నాం, యాక్టివిటీ అది కాదా మాతాజీ? అది కాదు. మన గురు మహారాజ్ మంత్రం ఇప్పుడు మేము పఠిస్తాం కదా, నమో విష్ణు పదాయ కృష్ణస్థాయ పుత్రే శ్రీమతి జయ పతాక స్వామి ఇది నామిని నమో ఆచార్య పదాయ నితాయ కృపప్రదాయన గౌర కథా దామోదర నగర గ్రామ తారిణి. ఇది మనకి సోదర జయ అది పతాక ఉంది. స్వామి మహారాజ్ యొక్క ప్రణామ మంత్రం. అలాగే మీరు ఏ గురువు తీసుకుంటున్నారో ఆ గురువుకు ఒక ప్రణామ మంత్రం ఉంటుంది. మీరు ఎప్పుడైతే గురాశ్రయ స్టేజ్ కి వచ్చారో మీరు అప్పటి నుంచే ఆ గురువుది ప్రతి ఒక్క స్పిరిచువల్ అవును యాక్టివిటీస్ లో ఆయన్ని పెట్టాలి. ఆ, అవును. ఇప్పుడు జయపతాక స్వామి అంటే ఇదే ఈ మంత్రమే, వేరే ఇంకేం లేదు. అవును, మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు చేస్తున్నారా లేదా? అవునవును చేస్తున్నాను. చేస్తాం అంటే మాతాజీ, మళ్ళా పొద్దున్నే పూజ చేసేటప్పుడు వస్తామని చేస్తాం కదా. మాతాజీ అడుగుతుంటే నేను అందుకోసం డౌట్ వచ్చింది. లేదు, వేరే ఇంకేమైనా శాంతకుమారి మంత్రం మాతాజీ ఇస్తారా? శాంతకుమారి మాతాజీ గురాశ్రయ అయిందా అవలేదా? లేదు మాతాజీ, ఇంకా లేదు మాతాజీ. మాతాజీ ఇంకా అవ్వలేదు. ఓకే, రైట్. అదే మాతాజీ, పొద్దున్నే సంసార దావాల శ్రీ గురు చరణ చదివి మనం హారతి అది ఇచ్చుకొని. మామూలుగా గురు. ఓకే ఆ, ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరో డౌట్స్ పెట్టారు. వై జడభర్త డిడ్ నాట్ లిసన్ ఎల్డర్? ఓకే ఓకే, జడభర్త హరే కృష్ణ మాతాజీ. అడగండి దండవత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ. చెప్పండి రోహిణి మాత. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఆల్ గ్లోరీస్ టు గురు మహారాజెస్ అండ్ శ్రీల ప్రభుపాద. మాతాజీ నేనే మాతాజీ క్వశ్చన్ రైజ్ చేసింది. జడభారత్ అంటే మనము అంటే నాకు ఎప్పటి నుంచో క్వశ్చన్, ఇప్పుడు మనము కృష్ణుణ్ణి పూజిస్తున్నంత మాత్రాన వేరే సోల్స్ మనకి మెటీరియల్ లైఫ్ లో కూడా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఆ హైయర్ అథారిటీ వాళ్ళు ఉంటారు కదా, ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అవాయిడ్ చేయటం. అంటే ఇప్పుడు జడభారత్ గురించి కాదు, నాకు వచ్చే క్లాష్ అన్నమాట ఇది ఇంటర్నల్ గా. సో జడభర్త వాళ్ళు చెప్పే గుణాతీతమైన ఇన్స్ట్రక్షన్ స్థితి ఫాలో చెప్పండి. అవటం తప్ప మాతాజీ, లేకపోతే ఎందుకు జడభారత్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేశారు? అట్లా ఇగ్నోర్ చేయటం వల్ల అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ యాక్చువల్ గా డిస్టర్బ్ అవుతాం కదా మైండ్ వైజ్ గా కూడాను. మాతాజీ అక్కడ అథారిటీ జడభర్త కేసు చాలా డిఫరెంట్. ఇప్పుడు మీరు మీకు ఏదైనా బాగా ఒక కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు, రైట్? వన్ టైం మిస్ అయిపోయింది, జస్ట్ ఒక సిల్లీ మిస్టేక్ కారణంగా. సెకండ్ టైం మీరు ఎంత కేర్ఫుల్ గా ఉంటారు? సెకండ్ టైం ఎంత కేర్ఫుల్ గా ఉంటారు? ఓ, చుట్టుపక్కల వాళ్ళు చూసి నన్ను నవ్వుతున్నారు, అవన్నీ ఉంటుందా? మీకు జాబ్ కొట్టాలని ఉంటుందా? జాబ్ కొట్టాలనే ఉంటది. సెకండ్ టైం కూడా మిస్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ ఆప్షన్ వచ్చింది, అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? వెరీ అలర్ట్ గా ఉంటారు, వెరీ అలర్ట్ గా ఉంటారు. ఎందుకంటే ఇంకా మిస్ చేసుకోకూడదు కదండి, మిస్ చేసుకోకూడదు. సో జడభర్త అవతల వాళ్ళు వినే వాళ్ళైతే, ఇప్పుడు రఘుగణ మహారాజుకి మొత్తం శుద్ధ భక్తి గురించి చెప్పారు. జడభరత జడంగా ఉన్నది ఎవరితో అంటే, ఎవరైతే గుణములతో బంధింపబడి భౌతిక విషయములు వెనకాల పడే వాళ్ళతో ఆయన అలా వ్యవహరించాడు. కానీ ఎప్పుడైతే రఘుగణ మహారాజు ఎప్పుడైతే రిసీవింగ్ మోడ్ లో ఉన్నాడు ఆయన, ఎప్పుడైతే ఆయన తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు, అప్పుడు సాధువులు మొన్న శ్రీమద్ భాగవత్ దశమ స్కందం చెప్పుకున్నప్పుడు కూడా ఒక విషయం చెప్పారు సుఖదేవ గోస్వామి. సాధువులు ఒక్కోసారి మాట్లాడతారు, ఒక్కోసారి మౌనం వహిస్తారు. సో అవతల వాళ్ళు పాత్ర కలిగి రిసీవింగ్ చేసుకునే మూడ్ లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు, లేకపోతే వాళ్ళు అప్పుడు మౌనం వహిస్తారు. వాళ్ళు మౌనం వహించినంత మాత్రాన అవతల వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు. ఎందుకంటే అటువంటి మూర్ఖుల దగ్గర మనం మాట్లాడితే వాళ్ళు అపరాధం చేస్తారు. అందుకని నామాపరాధాల్లో కూడా చూడండి, ఎవరైతే భగవంతుని పట్ల దూషించే వాళ్ళ దగ్గర మనం ప్రచారం చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఇంకొన్ని మాటలు అన్నారు అనుకోండి భగవంతుడికి, వాళ్ళకి ఇంకా భగవంతుడు దూరం అయిపోతారు. అటువంటి వాళ్ళకి ప్రసాదం వేరే వేరే ద్వారా వాళ్ళని భగవంతుడి దగ్గరికి ముందు తీసుకుని రావాల్సి, వేరే పద్ధతి ఎత్తుక్కోవాలి. అదనమాట. వాళ్ళు స్టార్టింగే వాళ్ళు వెరీ అఫెన్సివ్ గా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూర్చొని ఇంకా చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు ఇంకా అఫెన్సివ్ గా తయారైపోతారు. సో వాళ్ళకి వేరే పద్ధతిలో వాళ్ళని ట్రైన్ చేయాలి. సో అదనమాట. ఆయన అసోసియేషన్ సాంగత్యం ఇచ్చాడు, కానీ మా ఇంట్లో వాళ్ళు సరిగ్గా తెలుసుకోలేదు. అవునా, వాళ్ళు ఎంత మిస్ట్రీట్ చేశారు ఆయన్ని. చద్దన్నం పెట్టారు, మంచి వస్త్రములు ఇవ్వలేదు, మంచి పడుకోవడానికి ఇవ్వలేదు, రాత్రులు ఆ పొలానికి కాపలాగా పెట్టారు, చలికి ఎండకి అక్కడే తడిసిపోయి ఉండేవాడు ఆయన కదండి. సో ఆయన ఏమి ఎవరిని అపోజ్ చేయలేదు, రైట్? ఓన్లీ తండ్రి గారిని ఇబ్బంది పెట్టకుండా, తండ్రి గారి పట్ల ఎటువంటి అవ్వకుండా ఉండటం కోసం చేశారు అంతే.
అందుకంటే ఆయన ఎక్కువ మళ్ళీ మెటీరియల్ గా ఇన్వాల్వ్ అయిపోతే ఈసారి ఛాన్స్ పోతుంది అన్న ఉద్దేశం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి. ఆయన అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆయన అందరికి సేవ చేశాడు. వాళ్ళ తండ్రి గారికి చేశాడు, తల్లి అది గారికి నాకు చేశాడు, ఇంట్లో కంప్లీట్ అన్నగారికి అందరికీ చేశాడు. ఇంట్లో అందరికీ సేవ చేశాడు, అందరూ చేయించుకున్నారు. వాళ్ళే కాదు ఊర్లో వాళ్ళందరూ కూడా చేయించుకునేవారు ఆయన చేత. బట్ ఆయన ఎప్పుడు అపోజ్ చేయలేదు. ఆయన చాలా బలంగా ఉండేవాడు. బట్ బయటికి ఏమైనా పనులు చేసినప్పటికీ, వేరే విధంగా వ్యవహరించినప్పటికీ లోపలంతా కూడా కృష్ణ చైతన్యంలో ఉండేవాడు. ఎప్పుడైతే రఘుగణ మహారాజ్ వెరీ రిసెప్టివ్ అని అనిపించింది, ఎప్పుడైతే రఘుగణ మహారాజ్ వెంటనే శరణాగతి అయ్యాడు, ఎప్పుడైతే జడభరత ఒక్క పదం రఘుగణ మహారాజుని అర్థం చేసుకున్నాడు. ఓ ఇతను నార్మల్ మనిషి కాదు. ఏమన్నాడు ఆయన, ఏమంటాడు కదా, లావు సన్నం అవన్నీ మాట్లాడితే ఈ రోజు రాజు నువ్వు, రేపొద్దున ఎవరవుతావు, ఇవన్నీ మాట్లాడినప్పుడు రఘుగణ మహారాజ్ ఆల్రెడీ ఆధ్యాత్మిక గురువు సర్చింగ్ లో ఉన్నాడు కాబట్టి వెంటనే అమ్మో ఇతను నార్మల్ అయిన వాడు కాదు అని చెప్పి వెంటనే శరణాగతి పొందాడు. మిగతా వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ మాత్రం కూడా ఇంకితం లేదు, అసలు ఎంత అద్భుతమైన గుణములు ఉన్నాయి అన్న కనీసం వాళ్ళకి లేకుండా పోయింది. సో వాళ్ళకి ఇవ్వలేదు. ఒక్కొక్కసారి అంటే జడభరత్ గురించి వేరే విషయం మాతాజీ. ఇప్పుడు మనం ఇప్పుడు మనం జడభరతో ఒక్కొక్క పోల్చుకోకూడదండి, మనం గుణాతీతమైన స్థితిలో లేము. రైట్. కరెక్ట్ మాతాజీ. బట్ ఆ. క్లాసెస్ మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే మన సరౌండింగ్స్ లో కూడా మనము అంటే కొంచెం అన్నా గురువు ఆశ్రమం తీసుకొని ప్రయత్నం చేసేవాళ్ళు, అండ్ దెన్ సరౌండింగ్స్ అసలు అంటే ఇద్దరు ముగ్గురు లేరు అనుకోండి, అప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, అప్పుడు ఎలా వ్యవహరించాలి? ప్రహ్లాదు కంటే కష్టమైన సమస్యలు అయితే మనం లేం. కుంతి మహారాణి కంటే కష్టమైన పరిస్థితుల్లో మనం లేం. పాండవుల కంటే కష్టమైన పరిస్థితుల్లో మనం లేం. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకి ఆయుష్ ఉంది, ఇంకా మనకి శక్తి ఉంది నామం చేసుకోవడానికి. 100% మనం చేసుకోనివ్వకపోయినా ఎంతో కొంత చేసుకొని ఇస్తున్నారు. సో కాబట్టి మనం దానికి చాలా సంతోషపడి, మనం ప్రశాంతంగా మనకి ఎంత వరకు అవుతుందో మనం ప్రయత్నిస్తూ ఉండి కృష్ణుడికి గురువుకి ప్రార్థించుకుంటూ ఉంటే మనకి ఆపర్చునిటీస్ అన్ని అవే ఓపెన్ అవుతాయండి. రైట్. అదనమాట. ఇంకొకసారి ఏమవుతుంది, ఒక్కొక్కసారి కష్ట సమయంలో మన మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది స్వామికి, అప్పుడు కనుక మనం ఆయన వదిలిపెట్టకపోతే. ఆయన దేవకీదేవి పుత్రులను కూడా కాపాడలేదు. కుంతి మహారాణి ఏమంటుంది, దేవకీదేవికి అయితే వసుదేవుడు ఉన్నాడు, నాకైతే ఎవరూ లేరని, నా ఒక్క పుత్రుడు కూడా ఎటువంటి నష్టం కలిగించకుండా స్వామి ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. కుంతి మహారాణి గ్లోరిఫై చేస్తుంది. ఎందుకని, ఇప్పుడు ఎవరైనా షెల్టర్ ఉన్నారు, మన కష్టం వస్తే మన తల వేరే వాళ్ళ భుజం మీద పెట్టడానికి వేరే వాళ్ళు ఉంటే ఓకే. ఎవరూ లేరు, అప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్తారు, కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఫుల్ గా డిపెండ్ అయిపోతున్నారు కృష్ణుడికి. ఇంక కృష్ణుడు తప్ప ఎవరూ లేరు మన జీవితంలో. అప్పుడు ఇంకా 100% శరణాగతి అవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అంటే చెప్పటం ఈజీనే, పాటించడం కష్టం. బట్ పాటించగలిగితే డెఫినెట్ గా వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. అందుకనే తత్తేను కంప సుసమీక్షమానో భుంజాయ ఏవాత్మకృతం విపాకం హృద్వర్గ పూర్వే విదదన్ నమస్తే జీవేతయో ముక్తి పదే సదయభక్. ఏమని చెప్పారు, మన కృత జన్మ కర్మల ప్రకారం మనకి ఎన్ని ఇప్పుడు కష్టములు వస్తున్నప్పటికీ కూడా మనస వాచ కర్మన మన కృష్ణ భక్తిలో కంటిన్యూ అవ్వగలిగితే వాడు దయాభక్ ముక్తికి అర్హుడవుతాడు. మన శ్రీధర స్వామి గారు ఏం చెప్పారు, ఏ విధంగా అయితే ఒక తండ్రి ఆస్తి కొడుకుకి సునాయాసంగా వస్తుంది, కొడుకేం పెద్ద పనులు చేయక్కర్లేదు, కేవలం బతికుంటే సరిపోతుంది. అలాగే మన దేహం విడిచిపెట్టే లోపల పెద్దగా ఉప్పగా ఏం చేయక్కర్లేదు, భక్తిలో బతికుంటే చాలు. సో మన మెయిన్ పని ఏమిటి, భక్తిలో బతికి ఉండటం, అంతే. అంటే ఏంటి మాతాజీ? అంటే ఏ పరిస్థితిలో భక్తి విడిచిపెట్టకూడదు. సో భక్తి విడిచిపెట్టకుండా ఉండాలంటే మనకు మంచి సత్సంగం ఉండాలి, మనం ఒకరికి రిపోర్ట్ చేస్తూ ఉండాలి, నామం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనకు ఒక రిపోర్టింగ్ అథారిటీ ఉండాలండి. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, మన శిక్షా గురువులకి అప్డేట్, వాళ్ళు మనని పైకి తీసుకొస్తారు. వాళ్ళు తీసుకురావట్లేదు, వేరే డివోటీస్ ఎవరో ఉంటారు మన పైకి తీసుకొచ్చి, వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. వాళ్ళని మన జీవితంలో ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దే ఆర్ అవర్ స్ట్రెంగ్త్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక శిశుపాలుడు ఉంటాడు, ఒక జాంబవంతుడు ఉంటాడు కదండి. శిశుపాలు ఏం చేస్తాడు, ఫాల్ట్ లేని దాన్ని కూడా ఫాల్ట్ లాగా చూపిస్తూ ఉంటాడు. అది కూడా ఒక్కోసారి మన మంచికే, మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి. కానీ ప్రతిసారి శిశుపాలుడే వస్తే కష్టం. ఒకసారి జాంబవాన్ కూడా అవసరం. జాంబవాన్ ఏం చేస్తారు,
మనలో దాగి ఉన్న శక్తిని బయట తీసుకొస్తారు. హనుమాన్ శక్తిని బయట అలాగే మన జీవితంలో కూడా జాంబవాన్ అవసరం. ఆ జాంబవాన్ ఎవరో మనం ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే మనకు అసలు ఫెయిల్యూర్ అంటూ ఉండదు. సో దట్ జాంబవాన్ మనని కృష్ణ దగ్గర తీసుకెళ్తారు. సో ఆ జాంబవాన్ మన శిక్షా గురు అవ్వచ్చు, దీక్షా గురు ఎవరైనా అవ్వచ్చు, మన ఫ్రెండ్ అవ్వచ్చు. సో దట్ జాంబవాన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఒక్కోసారి కొంతమంది జీవితంలో ఒక జాంబవానే కాదు, మల్టిపుల్ జాంబవాన్స్ ఉంటారు. సో రైట్. సో శిశుపాల్ అదృష్టం ఇన్వైట్ చేయకుండా వస్తారు. శిశుపాల్ ఇన్వైట్ చేయకుండా చాలా మంది శిశుపాల్ వస్తారు మన జీవితంలో. బట్ ఇన్వైట్ చేసినా చేయకపోయినా ఒక్క జాంబవాన్ మన జీవితంలో ఉంటే చాలా సంతోషం. సో మన జీవితంలో దొరకలేదు జాంబవాన్ ఉన్నారు ఎవరు? మన దీక్షా గురు గురువులు, మన శిక్షా గురువులు, ప్రభుపాద్, ఇంతమంది జాంబవాన్ ప్రతి క్షణం చెప్తున్నారు యూ క్యాన్ డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్, మీరు చేయగలరు. గురు మహారాజ్ కూడా స్టార్టింగ్ వ్యాస పూజ ఏం చేశారు? నేను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాను, మీ అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ని పాటించండి. సో జాంబవాన్స్ ఆర్ రెడీ టు హెల్ప్. కానీ మన జాంబవాన్ మాట వినాలి కదా. హనుమంతుడు విన్నాడు, మనం కూడా ఆ జాంబవాన్ యొక్క నమ్మకం ఉంచాలి ఆయన మీద, మనం ప్రోగ్రెస్ అవ్వగలం. సో అదనమాట, మనం ఆ జాంబవాన్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ జాంబవాన్ మాట మీద నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళటమే. అంతే మరి. మాతాజీ ఇందాక మీరు అన్నారు దీక్షకి ముందు మనము సెంటిమెంటల్ గా అంటే నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను. సెంటిమెంటల్ గా మనము గురువుని శిక్షా గురువు చెప్పినట్టుగా చెప్పినట్టుగా మనము దీక్ష తీసుకొని తర్వాత ఫాల్ డౌన్ అవుతాము అని. సెంటిమెంటల్ గా అంటే ఏంటి మాతాజీ? లైక్ యూనో వాళ్ళు పొగడతలకా లేకపోతే ఏంటి పడిపోయి సెంటిమెంటల్ గా మనము అంటే ఇప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు ఇష్టం, వాళ్ళు ఏది చెప్తే చేసేస్తాం. ఇప్పుడు వాళ్ళంటే మనకి ఇష్టం పోయింది, ఆ పర్సన్ మన జీవితంలో ఏమీ కాదు. ఇప్పుడు ఆ పర్సన్ చెప్పిన భక్తి మనకి నచ్చదు ఇంకా, అవునే కదా. అది అంతే. సెంటిమెంటల్ భక్తి. సో ఇప్పుడు మీరు చెప్పారనో వాళ్ళు ఎవరో చెప్పారని నేను ఇప్పుడు భక్తి చేయటం ప్రారంభించాను అనుకోండి, మీ మీద వాళ్ళ మీద కోపం వస్తే భక్తి మానేస్తాను, నేను సత్సంగ రాను. అలా కాకుండా అసలు నేను భక్తి ఎందుకు చేస్తున్నానో నాకు తెలిసింది, నేను శాస్త్రం చదివాను, అసలు నా గురువు ఎంత అవసరమో నా జీవితంలో నాకు తెలిసింది, కృష్ణుడు ఎంత అవసరమో నాకు తెలిసింది. అప్పుడు నన్ను తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నా భక్తిలో లేకపోయినా నేను కంటిన్యూ అవుతాను, నాదేం సెంటిమెంట్ కాదు. రైట్, అదనమాట. ఒకవేళ అలా ఫాల్ డౌన్ అవుతే ఎట్లా ఆలోచించాలి మాతాజీ? ఫాల్ డౌన్ అయ్యారన్న విషయం వాళ్ళకి తెలియటం చాలా అదృష్టం. ఒకటి, చాలా మంది తెలియకనే జీవితం గడిచిపోద్ది. ఎవరైనా ఫాల్ డౌన్ అయితే నువ్వు ఫాల్ డౌన్ అయ్యావు అని చెప్పే శిక్షా గురువులు వాళ్ళ జీవితంలో ఉంటే చాలా అదృష్టం. సో మాతాజీ ఉమ్, మరి ఎలా సత్సంగంలో బయటపడాలి మాతాజీ? మాతాజీ ఎలా బయటపడాలి అంటే మళ్ళీ ప్రోగ్రెస్ స్టార్ట్ చేయాలి. ప్రోగ్రెస్ స్టార్ట్ చేయాలి వెరీ సిన్సియర్ గా. 16 రౌండ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ద మార్నింగ్ టైమ్ షుడ్ కంప్లీట్. మళ్ళీ స్టిక్ సాధన స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇంతకు ముందు హంట్ చేసిన 100% చేయలేకపోయినా ఫస్ట్ 50-60 స్లోగా మళ్ళీ పికప్ అవ్వగలం. ఒకేసారి లాస్ట్ టైం చేసినంత స్కేల్ పెరగకపోయినా పడ్డాము, మళ్ళీ స్లోగా పెరగాలి కదా. ఓకే. మాతాజీ ఇంకొక క్వశ్చన్ సత్సంగంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫాల్ డౌన్ అవ్వరుగా మాతాజీ, రెగ్యులర్ గా బ్రేక్ అనేది అవ్వకుండా ఉంటే వాళ్ళు పడిపోరు కదా మాతాజీ. అంటే వాళ్ళకి బ్రేక్ గ్యాప్ తీసుకుంటే ఏమన్నా పడే అవకాశం ఉంటదిగా అంటే మాతాజీ. మాతాజీ ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే సత్సంగ్ రావడానికి కారణం భక్తులే, భక్తులకు రావడానికి కారణం భక్తులే. ఒక్కోసారి భక్తులతో అపరాధం చేసి వాళ్ళని ఏమైనా దూషిస్తే అదే మనని సత్సంగం నుంచి బయటకు వెళ్ళిపోతాం. ఒక్కోసారి కొంతమంది భౌతికమైన చైతన్యంతో సత్సంగంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. సో భౌతికమైన డీలింగ్ సత్సంగంలో కూడా తీసుకుని వచ్చి మాట మాట పెరిగి ఏదైనా తేడా అయిపోయింది అనుకోండి, వాళ్ళు సత్సంగని విడిచిపెట్టేస్తారు. అది చాలా తప్పు విషయం. ఎవరో ఒకరి కోసం మన సత్సంగం విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే తప్పు జరిగింది అర్థం చేసుకుని వాళ్ళకి క్షమాపణ చెప్పి మళ్ళీ చక్కగా మనం వచ్చింది దేనికోసం? భగవద్ధామ వెళ్ళటం కోసం, కృష్ణుడి కోసం కదా. మళ్ళీ అయ్యో అప్పుడు అర్థం చేసుకోవాలి మా ఎంత పవర్ఫుల్, నేను ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నా మళ్ళీ నా పాత ఆలోచన తీసుకుని వచ్చి నన్ను పాడేశాయి, మళ్ళీ కాన్ఫ్లిక్ట్ లో పడేలా చేశాయి అని అర్థం చేసుకుని, మిస్టేక్స్ ఆర్ కామన్ కానీ సేమ్ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా సత్సంగంలో మళ్ళీ మనం కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేయాలి. వైష్ణవులు చాలా దయగలిగిన వాళ్ళు, ఒకసారి క్షమించమని వాళ్ళు మనస్ఫూర్తిగా అడిగితే వాళ్ళు క్షమిస్తారు. రైట్. ఒక్కొక్కసారి చాలా మంది చాలా డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటారు. సో నేను వెళ్ళను, నేను చెయ్యను భక్తి. సో ఇదేమిటి? త్రూ సెంటిమెంట్. కానీ మీకు తెలిసింది గురువు యొక్క వాల్యూ, మానవ జన్మ యొక్క వాల్యూ, కృష్ణుని చేయాలన్న వాల్యూ తెలిస్తే సో మీరు సారీ చెప్పడానికి వెనకాడరు. అదనమాట. ఎందుకంటే మీకు భక్తి ఇంపార్టెంట్ మీ యుగో కంటే.
సో అందుకనే మనకి శాస్త్రం చదవాలి, ఎందుకు భక్తి చేస్తున్నాం తెలియాలి. అదండి. ఓకే, రైట్. ఓకే, జై. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం చక్కగా పాటిద్దాం. గురు మహారాజ్ కి, ప్రభుపాద్ కి, పరంపరకి అందరికీ కూడా మనం చక్కగా ఆనందాన్ని కలిగించాలని, అలాగే మనందరూ ఆధ్యాత్మికతలో ముందుకెళ్ళాలని, ఇంకా నూతన ఉత్సాహంతో మనం భక్తితో ముందుకెళ్ళాలని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. శ్రీల ప్రభుపాద్ కి జై, గురు మహారాజ్ కి జై, వ్యాస పూజ మహామహోత్సవ్ కి జై. జై గౌర్ ప్రేమానందే. హరి హరి హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరే హరే. మాతాజీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ ప్రణామం.